ప్రార్థన చేసుకుందామండి. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రారంభ పలుకులుగా నీ కుమారుని ద్వారా క్రైస్తవ జీవితానికి కావలసిన జీవాహారాన్ని తండ్రి కుమారుని ద్వారా మాకు అనుగ్రహించినందుకై మీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. నిలువెచ్చని స్థితి భక్తి చేసిన వారు ఏ ఒక్కరు పరలోక రాజ్యం చేరరని ఆయన చక్కని విషయాలు తండ్రి మీ కుమారుని ద్వారా మాట్లాడించిన విధానానికి తండ్రి నీకే మహిమ ఘనత కృతజ్ఞత స్తుతులు సూత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఏది నేర్చుకోవాలో దాన్ని మర్చిపోయింది ప్రపంచం, ఈరోజు క్రైస్తవ ప్రపంచం. ఏది నేర్చుకోకూడదో దాని అందే లక్ష్యం ఉంచి అదే మూలపాఠంగా పాటలు పాడి దాని గురించి ఒకటి చెప్పుకోవడం వల్లించడం జరుగుతుంది నాయన. అలాంటి వారిగా మేము ఉండకుండా తండ్రి, ఈరోజు మరి క్రీస్తు పునరుత్థాన దినమును గురించి తండ్రి ప్రతి ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తుంది. ఆయనను మరణమును బంధించుట అసాధ్యము కనుక మరణ వేదనను తొలగించి ఆయన లేచాడు. మృతులలో నుంచి పునరుత్థానమును మరి విజయమందు మరణం మృంగివేయబడింది నాయన. మరి మేము కూడా తండ్రి ఆ విజయాన్ని మేము జయించాలంటే ఎలా, ఆ విజయం పొందాలంటే మేము అక్షయమైన శరీరాన్ని మరి మేము ఎలా ధరించుకోవాలన్న సంగతులు విలువైన నీ మాటలు తండ్రి పిల్లలతో చెప్పబోతుండగా తండ్రి చెప్తున్నా నన్ను మరుగుపరచండి. నీ ఆత్మ సహాయం ద్వారా మీరే సూటిగా మాట్లాడండి నాయన. మాకు ఆశను నిరీక్షణను మాకు పుట్టించండి నీ మాటల ద్వారా తండ్రి. నువ్వు చెప్పిన కోణములో ఉండాలి భక్తి. మాకు ఇష్టమైన భక్తిని మేము చేయకూడదు. మనుషులు స్వనీతిని స్థాపింపకూడదు, కానీ నీ నీతిని ఆధారం చేసుకొని ప్రతి మనిషి భూమి మీద నాయన నీ అడుగుజాడలు, నీ కుమారుడు క్రీస్తు అడుగుజాడలు నడుస్తూ మా అడుగులు జారకుండానట్లు మా హృదయంలో వాక్యం ఉంచుకొని ముందుకు పోయే అట్టి భాగ్యము అట్టి ధన్యత నీ పిల్లమైన మాకు అనుగ్రహించండి తండ్రి. విలువైన మాటలు తండ్రి. మరి ఈరోజు క్రీస్తు పునరుత్థాన దినాన్ని పునస్కరించుకునే తండ్రి చక్కని సందేశాన్ని నాయన నీ ఆత్మ సహాయం ద్వారా మాకు అనుగ్రహించండి, మాకు నేర్పించండి, మమ్మల్ని బలపరచండి, సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించండి. సత్యానికి సాక్షులుగా నీ సన్నిధాన వర్తనను మమ్మల్ని అందరూ నిలబెడతారని నమ్ముచు బలమైన నీ హస్తానికి తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మాట్లాడుతున్న నన్ను మరుగుపరిచి చూటిగా మీరేం మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన మనోడి సమర్పించి బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు. మంచిదండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థానం గురించి మాట్లాడుతున్నారు. తిరిగి లేచాడని చెప్తున్నారు. మంచిది, ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం తిరిగి లేచాడని. ఆయన లేచాడు, కానీ మనం ఎలా లేవాలి? మనం లేవద్దా? మనకు ఆశ లేదా? ఆయన లేచాడని చెప్పుకుంటున్నావు. నువ్వు అనకపోయినా ఆయన లేస్తాడు ఖచ్చితంగా. నువ్వు అన్నా లేస్తాడు, నువ్వు అనకపోయినా లేదు. ఆయన గురించి కాదు ప్రాబ్లం, ఉన్నదంతా మన గురించే. యెరూషలేము కుమార్తెలు అందరూ ఏడుస్తుంటారు. యేసుక్రీస్తు సిలువ ఎత్తుకొని పోతుంటే ఏమన్నాడు యేసుక్రీస్తు? ఏడవన్నా, నా గురించి ఏడవమన్నాడా? మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. ఎందుకంటే నేనున్న చోటుకి మీరు రాకుండా మీ పాపాలు మీకు అడ్డొస్తున్నాయి. అందువల్ల తండ్రి నమ్మి మీకు పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లలు మీకు వాక్య విరుద్ధంగా ఉండకూడదు. మీరు వాక్యం నేర్చుకోండి, బాగా మీ పిల్లలకు నేర్పండి. మీరందరూ తిరిగి నేనున్న లోకానికి రావాలి అని ఆయన చెప్పాడు. కానీ మన వాళ్ళని దుష్టుడు ఏం చేపించాడు? ఆ మరణించాలి అది ఒకటే నీ గుండెల్లో ఉంచాడు. తిరిగి లేచిన ఆనందం నీలో లేకుండా చేసింది. ఇది కూడా అర్థమవుతుందా? గమనించండి మీరు బాగా. మనం యేసుక్రీస్తు చనిపోయాడు అనేది ఒకటే నీ హృదయంలో ఉంచేసింది. తిరిగి లేచిన ఆనందాన్ని మాత్రం వాడు పట్టుకొని వెళ్ళిపోయాడు. మనకు ఆయన చనిపోతే తప్ప మనకు రక్షణ లేదు. ఆయన చనిపోవాలి, చంపబడుటకే ఆయన ఎప్పుడు వచ్చాడు? మనం యెషయా గ్రంథం మనం మాట్లాడుకున్నాం మొన్న. ఆయన ఖచ్చితంగా లేఖనాల ప్రకారంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, లేఖనాల ప్రకారంగా బ్రతికాడు, లేఖనాల ప్రకారంగా ఎలా సిలువకి వెళ్తాడో కూడా ఆయన రాకమునిపే మొత్తం దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచించేశాడు. మొత్తం తూచా తప్పకుండా ఆయన సిలువలో ఉన్న మాట ప్రతి మాట పలికి తన ఆత్మను తండ్రికి చేతికి అప్పగించుకున్నాడు, వెళ్ళిపోయాడు. తిరిగి లేచాడు. 3వ దినమున మరి మరణపు ముళ్ళును విరిచాడు, తిరిగి మృత్యువును జయించాడు, తిరిగి లేచాడు. సంతోషం, మంచిది. ఇది శుభవార్త. ఈ శుభవచనం మొత్తం ప్రతి మానవునికి తెలియవలసింది. సర్వలోకమందు ప్రకటన జరగాలి ఖచ్చితంగా. ఒక పుణ్యకార్యం వల్ల మనకేమొచ్చింది? జీవం వచ్చిందని మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఖచ్చితంగా దీని గురించి మనం ఈరోజు మనం మంచిగా ఆలోచిద్దాం. 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక క్రీస్తు పునరుత్థానం గురించి కానీ మనకు పునరుత్థానం గురించి కానీ చక్కని విషయాలు అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయంలో చక్కగా వివరించి చెప్తారండి. మంచి మాటలు
వివరించి చెప్తాడు. 15వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము 1వ వచనం నుంచి వెళ్ళి మనం చదువుకుందాం. సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే మీరు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉండిన ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఏ సువార్తను పట్టుకోవాలి? ఏ సువార్తను పట్టుకో? చాలా సువార్తలు వచ్చినాయి ఈ లోకంలో. మాయ సువార్తలు అన్ని, మనిషిని నాశనం చేసే సువార్తలు. పరలోకం తీసుకుపోయి ఒక్క సువార్తలే సరిగా. లోకంలో అన్నీ ఏమొచ్చినాయి సువార్తలు? మనిషిని మెప్పించే బోధ, మనిషిని మొత్తం పొగిడే బోధలు, మనుషులకు నొప్పిలేని బోధలు, పరలోకం నడిపించే బోధలు లేవండి లోకంలో. మీరు గమనించండి. మూస పద్ధతిలో ఒక్కటే ధర్మశాస్త్రం. అసలు నీలో ఉన్న ధర్మశాస్త్రం నీ హృదయం అనేదాన్ని నీకు నేరస్థాపన చేస్తుందని నువ్వు గమనిస్తున్నావా? ఒకసారి మీరు మొదటిగా ఏ ఉపదేశ రూపకంగా చెప్పాడు? యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేచాడు. ఇది మేము ఖచ్చితంగా దీన్ని మీకు ప్రకటిస్తున్నాం, ఉపదేశ రూపకంగా మీకు చెప్పాము. దాన్ని మీరు ఏం చేయాలి? ఏదైతే మీరు విన్నారో మొదట అపోస్తులు చెప్తున్నాడు, అప్పటికి కల్తీ అయిపోయింది బోధ. మీరు గట్టిగా చేపట్టాలి ఖచ్చితంగా. పట్టుకుంటే తప్ప మీరు దాన్ని వదిలిపెడితే మీరు పోతారు. ఎందుకంటే ఇదే సువార్త, ఇదే బైబిల్, ఇదే పట్టుకొని వస్తారు. కానీ ప్రకటించేది మాత్రం వేరే. దుష్టుడికి సపరేట్గా అంటే ఏమైనా గ్రంథం ఉందంటారా? లేదు. ఈ పవిత్రమైన గ్రంథంలోనికి వాడు కూడా వచ్చి వాని క్రియలు ఎందుకంటే మనం దేవుని నీతిని కాకుండా పక్కకు ఏదైనా నీతిని మళ్లించడానికి దేవుని నీతి లాగానే ఉంటుంది. మనం చూస్తే గమనించలేని స్థితిలో తెలుసా ఈ సువార్త ఎలా ఉంటుందంటే, అమ్మ ఎవరు చెప్పినా దేవుని వాక్యమే, మంచిది, ఎవరు చెప్పినా దేవుని వాక్యమే అనుకుంటే ఎలా? ఎవరు అనుకుంటారు? వాక్యం తెలియని వాళ్ళు అనుకుంటారు. వాక్యం తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఆ ఉపదేశ సారం మొత్తం తెలిసిన వాళ్ళు, గట్టిగా సువార్త పట్టుకున్న వాళ్ళు ఏమంటారు? ఇది చెప్పేదంతా తప్పుడు అంటారు. తప్పు ఒప్పులు నీకు ఎప్పుడు తెలుస్తుంది? సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందితే తప్ప నీకు తెలియదు. ఆ పొందిన వాడు మాత్రం ఏదో ఖచ్చితంగా తెలుసుకుంటాడు. తెలుసు. ఇప్పుడు బ్యాంకులో పనిచేసేది అనుకోండి, మనం దొంగ నోట్లు తీసుకుని పోయినాం అనుకోండి, వాళ్ళు ఇట్టే చెప్పేస్తారు, వెంబడి చింపేస్తారు దాన్ని. ఇప్పుడు 2000 రూపాయలు నకిలీ వస్తున్నాయి, 500 రూపాయల నోటు కూడా ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ నకిలీ నోట్లు కూడా తయారు చేస్తున్నారు, ముద్రిస్తున్నారు, సేమ్ ప్రింటింగ్ అదే. కానీ ఖచ్చితంగా అందులో కూడా తేడా లేకుండా మనం ఇలా చూస్తే సామాన్యులు గుర్తుపట్టలేనంత ఇదిగా ఉన్నది మొత్తం బ్లాక్ మనీ. ఇలా కలిపేశారు, దొంగ నోట్లు మొత్తం కలిపేశారు. అది ఎవరికి? దానికి సంబంధించిన నిపుణులకు మాత్రమే గుర్తుపట్టగలరు. మరి వాక్యం కూడా నకిలీ అయిపోయింది, బోధనని నకిలీ అయిపోయినాయి. దీన్ని గుర్తుపట్టేవారు ఎవరు గుర్తుపడతారండి? అనుభవ జ్ఞానము, ఆత్మ నడిపింపు, ఆత్మలో అనుభవ జ్ఞానం అంటే ఈ సత్యమును కూర్చొని అనుభవ జ్ఞానం పొందిన వాళ్ళే ఏ సువార్త కరెక్టు, ఏది దేవుడు అంగీకరించేది, ఏది దేవుడు అంగీకరించింది అనేది ఖచ్చితంగా తెలుసుకునేది ఎవరికి తెలుస్తుంది? ఇందులో ఉన్న బాగా ఆత్మానుభవం చేసి తెలుసుకున్న వాళ్ళే. మనిషి లౌకిక ఆత్మ కాదు, అది మనసులను మెప్పించే బోధ ఉంది. వీడి లౌకిక ఆత్మ స్వనీతితో బోధిస్తాడు, స్వనీతితో మెప్పిస్తాడు మనిషిని, కానీ దేవుని మెప్పించలేడు. మనుషులను మెప్పించే బోధ చేసిన వాడు దేవుని మెప్పించలేడు. దేవుణ్ణి మెప్పించేవాడు మనుషులు మెచ్చుకోలేరు. ఎందుకంటే బాధపడతారు, అమ్మో ఇదేంటి ఇలా ఉంది వాక్యము అనిపిస్తుంది. అది దేవుడు మెచ్చే బోధ. అందుకనే పౌలు గారు ఒక మాట అంటాడు, నేను ఇతరులకు ప్రకటించిన అంటే నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడనే కాకపోదును. నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే ఏంటి? క్రీస్తు దాసుడిని కాకపోదునని ఎందుకు చెప్పుకున్నాడు? మనుషులు నచ్చే బోధుంది, దేవుడు నచ్చే బోధుంది. దేవుడు నచ్చిన బోధ చేస్తున్నారా మనుషులందరూ? మనుషులు నచ్చే బోధ చేస్తున్నారా? దేవునికి నచ్చకపోయినా పర్లేదు, కానీ మనుషులు నచ్చే బోధ చేస్తున్నారు. ఆ బోధ దేవుడు నచ్చడు. నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు చెప్పినట్టుగా నాకు చెప్పాలి. ఎందుకంటే దేవుడు వింటున్నాడని మనం ఖచ్చితంగా ఎరిగి బోధించేవారు కావాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే మీరు గట్టిగా చేపట్టాలి. ఈ ఉపదేశ రూపకమైన ఈ దాన్ని గట్టిగా చేపట్టుకోవాలి అని చెప్తూ చూడండి కింది వచనంలో 3వ వచనం చదువుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి ఏం చేసిండు? 3వ దినమున
లేపబడెను. లేచిందా? ఖచ్చితంగా లేఖనాల ప్రకారంగా. ఆయనకొక్కరికైనా లేఖనాల ప్రకారం నీకు నాకున్నాయా? అది అర్థమైతే క్రైస్తవులు ఎప్పుడో బాగుపడదురు. యేసుక్రీస్తుకే లేఖనాలు ఉన్నాయా? మనకు కూడా ఉన్నాయా? జగతి పునాదేయబడక మునిపే క్రీస్తు అంటే క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు ఖచ్చితంగా. అంటే ఆయన లేఖనాలను నెరవేర్చినట్టే మనం కూడా లేఖనాల్లో ఉన్న మాటలన్నీ మన బ్రతుకుల్లో నెరవేర్చి ఈ మట్టి దేహాన్ని మట్టికి అప్పగించి మహాలోకానికి చేరాలి. ఆయన నెరవేర్చాడు. మరి ఆయన నెరవేర్చిన వారికే పరలోకం. నేను నెరవేర్చనండి, చదివి వదిలిపెడతాండి, ఎక్కడ పరలోకం వెళ్తాం? ఈ బ్యాచ్ అంతా ఏమైపోయిందంటే చదువుకొని వదిలిపెట్టి బ్యాచ్ అయిపోయింది. నెరవేర్చే బ్యాచ్ లేదు. ఇక్కడనే తప్పు జరిగిపోయిందండి. మీరు బాగా గమనించండి. చదివి వదిలిపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. యేసుక్రీస్తు ఏం చేసిండు? లేఖనాల ప్రకారంగా ఆయన జీవితాన్ని కొనసాగించిండు. లేఖనాల ప్రకారంగా మృతి పొందాడు. లేఖనాల ప్రకారంగా తిరిగి 3వ దినమున తిరిగి లేచాడు. మరి క్రీస్తులో మనం కూడా లేఖనాల ప్రకారంగా బ్రతికితే తప్ప ఆయన వారు బ్రతికింపబడతారని ఉంటుందండి ఇందులోనే. కానీ చూద్దాం. గలతీ పత్రిక చదువుకుందాం. ఫస్ట్ గలతీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదు. బాగా గమనించండి. ఏంటంటే మనం ప్రకటిస్తున్న సువార్త ఎవరు యోచన ప్రకారమైనది? మనుషులు సొంత జ్ఞానంతో మనం ప్రకటించేది కాదట. దేవుని యోచన ప్రకారంగా ఉన్నది తప్ప మన యోచన ప్రకారం కాదు. అంటే ఈయన ఈ మాట చెప్తుంటే అర్థం ఏంటి? మనుషుల యోచన ప్రకారంగా చెప్పే బోధలు లోకంలోనికి బయలుదేరిపోయినాయి అని చెప్పొచ్చు. నేను ప్రకటించిన సువార్త మనుషుల యోచన ప్రకారం కాదంటే అర్థం ఏంటి? మనుషుల యోచన ప్రకారంగా ప్రకటించే బోధలు పౌలు గారు ఉన్న కాలంలోనే వచ్చినాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనుషుల యోచన ప్రకారం అంటే ఏంటి? మనుషులను మెప్పించే బోధ, మనుషులను కవ్వించే బోధ, పిట్ట కథలు, కల్పనా కథలు చెప్పేటి ఏంటంటే ఇది మనుషులు యోచించే బోధ. కానీ మనుషులను గద్దించి వాళ్ళలో ఉన్న అంటే వాళ్ళ అంతరంగాన్ని వాక్యమైన అర్థంలో చూపించేవాది ఆ దేవుని యోచనమైన బోధ. కింది వచ్చిన చదవండి. మనుషుని వలన నేను మనుషుని వలన దాన్ని పొందలేదు, నాకు ఎవడును దాన్ని బోధింపను లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించెను. యేసుక్రీస్తు వలనే నీకు లభించాలి. మనుషులు ఏదో చెప్పారు, ఆయన చెప్పింది అలాగనే కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు నేర్చుకోవాలంటే ఈయన దగ్గర తపస్సు చేయాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే పౌలు గారు ఏంటి? ధర్మశాస్త్రం మీద ప్రవీణుడు. అపోస్తుల దగ్గర పోయి నేర్చుకోవచ్చు కదా. ఈయన ఏమంటున్నాడు? నాకు ఎవరి దగ్గర ఏ మనుషుల దగ్గర నేర్చుకోలే. మనుషులైతే వాళ్ళ తీరి చెప్తారు, మరి బుర్రలో పుట్టిన బుద్ధి చెప్తాడు. దేవుడైతే దేవుని ఇష్టం ఏంటో తెలియజేస్తాడు. ఈయన ఏమని చెప్తున్నాడు? చెప్పకనే దేవుని ఇష్ట ప్రకారంగా మనం ఉండాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి తప్ప ఏ మనుషుల సొంత స్వనీతిని స్థాపింపబూనుకుంటారు. మనుషులైతే వాళ్ళ ఇష్టం, వాళ్ళ తీరి చెప్తారు, వాళ్ళ మినిస్ట్రీని చెప్తారు. అలా వద్దు. ఇప్పుడు ఎన్ని రకాలండి? సుమారు 38,000 శాఖలట డినామినేషన్లు. శాఖలుగా 38,000 శాఖలు అంటే మీరు ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. నిన్ను నన్ను రక్తం ఇచ్చి కొన్నదవరండి, కడిగిందవరండి? యేసుక్రీస్తు. నువ్వు నేను పొందిందవని పరిశుద్ధాత్మను. మరి ఇంత విభేదాలు ఎందుకున్నాయి? ఎందుకు? వాక్యములో ఉన్న ఐక్యత ఉంటున్నారా? ఆత్మలో ఐక్యత ఉంటున్నారా? లేరు. ఏదో భౌతికంగా ఉంటున్నాం తప్ప ఆత్మలో ఐక్యత ఎక్కడిది? యేసుక్రీస్తు ఏ ఐక్యత కోరుకుంటున్నాడు? ఆత్మలో కోరుకుంటున్నాడు. ఆత్మలో అసూయ, ఆత్మలో మత్సరం, ఆత్మలో కుళ్ళు, ఆత్మలో కుతంత్రాలు పెట్టుకొని ఉంటే ఇది పైకి మాత్రమే షోక్టాపుగా ఉంటే లోపల అంతరంగాన్ని చూస్తుండే దేవుడు. నువ్వు ఎలా ఉంటున్నావో ఎక్కడ చూడకూడదో అక్కడ చూస్తుండే ఆయన. మనుషులు చూడరు. నేను చూడలేను, నువ్వు చూడలేవు. ఎవరి హృదయంలో ఏముందో మనకేమెరుకుంటుంది? దేవుడు అన్ని హృదయాలు ఎరిగింది ఎవరు? మన కన్న తండ్రి అయిన దేవుడు. ప్రాణం ఇచ్చి కొన్న యేసుప్రభు చూడా ప్రతి హృదయాన్ని చూస్తాడు. వీళ్ళలో ఏముంది, ఏం కథ? మనుషులను మెప్పించేటట్టు చేస్తున్నారా? వీళ్ళ స్వనీతిని ఆధారం చేసుకొని వీళ్ళు బోధిస్తున్నారా? నా నీతిని ఆధారం చేసుకొని వీళ్ళు బోధిస్తున్నారని ఆయన చూస్తున్నాడు. ఆయన దగ్గరికి అన్ని తెలిపోతే, ఎందుకంటే మరుగైనది ఏది దాగి ఉండదండి. మొత్తం బయటికి తీసుకొస్తాడు. మొత్తం అంధకార క్రియలో మొత్తం ఉన్నాయని మొత్తం బయటికి తీసుకొచ్చి చూసుకుంటాడు ఆయన మొత్తం. ప్రియమైన దేవుని ఆయన ఏం చెప్తున్నాడు? చక్కని విషయాలు ఎందుకంటే నాకు బోధింపలేదు, యేసుక్రీస్తు వల్లనే నేను పొందుకున్నాను అని చెప్తారు. రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము
ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయప ఆనందం. అంటే దేవుని మహిమను గురించి ఎక్కడి నుంచి వెళ్ళి అది పొందుకున్న దాని గురించి ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేని జీవితం వ్యర్థం. ఏ నిరీక్షణ ఉండాలి? ఆయన మహిమలో నేను ఉంటాను. భూ సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైన నిరీక్షణ. ఆయన మహిమలో అది గ్రహించాలంటే ఆత్మ ద్వారానే గ్రహించగలం, మనుషుల వల్ల కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, దాని గురించి ఖచ్చితంగా మంచి మాటలు చెప్తున్నాడు. ఇంకా మనం చూద్దాం. మొదటి అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చూద్దాం. చక్కని విషయం అక్కడ రాయబడింది. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు, వాళ్ళు దేవుణ్ణి ఎరిగారు కానీ దేవుని మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత ఆయన్ని ఎరగమన్నట్టుగా, అంటే దేవుణ్ణి ఎరుగుకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీకు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మీరు అడుగుతున్నారు, వాళ్ళు వెతుకుతున్నారు. గ్రీకు దేశస్తులు ఏమన్నారు? జ్ఞానమును వెతుకుతున్నారు. యూదులు ఏం చేస్తున్నారు? సూచక్రియలు కావాలని అడుగుతున్నారు. ఈ రెండింటికి కలిపి చెప్తున్నాడు పౌలు గారు. ఏమని? మీరు వెతుకుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు కదా, మేము క్రీస్తు శిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. రెండింటి సమాధానం వస్తుంది చూడండి. ఎత్కేవారికి చెప్తున్నాడు, అడిగేవారికి చెప్తున్నాడు. ఏమని? యేసుక్రీస్తు మృతుల్లో నుండి ఏమైపోయాడు? లేఖనాల ప్రకారంగా ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, దానికి మేము సాక్షులము అని. అంటే యేసు బుద్ధి జ్ఞానం లేదా ఎందులో ఉన్నాయి? యేసులో ఉన్నాయి. సూచక్రియలు మహత్కార్యాలు ఎక్కడున్నాయి? యేసులో ఉన్నాయి. అందువల్ల మీరు అడుగుతున్నారు, వాళ్ళు వెతుకుతున్నారు. ఈ రెండు క్రీస్తులో ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని మేము ప్రకటిస్తున్నాం, మీరు నమ్మండి. ఎందుకంటే ఇది నమ్మిన వారికి దయాపూర్వక సంకల్పమాయ దేవునికి. ఇది నమ్మిన వారికి ఏంటంటే దేవుని శక్తి, నమ్మిన వారికి ఆధారం అయి ఉందని చక్కని విషయాలు ఇక్కడ కూడా మంచిగా బహిర్గతం చేస్తున్నాడు, చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. చక్కని విషయాలు ఇంకా చూద్దాం. రోమాపత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి అట ఏంటట? ఈయన సిగ్గుపడువాడు కాడట. సువార్తను గూర్చి సిగ్గుపడిన వాడు గాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకును దేవుని శక్తి అయి ఉన్నది. ఇది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు బాగా గమనించండి. ఎందుకనగా అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించున్నది. రాయబడిన ప్రకారం నీతిమంతుడుగా మనం జీవించామనుకోండి, మనకు ఎలాంటిది ఉండదు. నీతిమంతుడుగా జీవించాలి. అందుకని నీతిమంతుడు ఏంటి? సింహంలాగా ఉంటాడంటాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు, సింహంలాగా ఉంటాడు అంటాడు. అందుకని నీతిమంతుడు మరి విశ్వాస మూలముగా జీవిస్తాడు. అంత విశ్వాసం మనకు ఉండాలని ఇక్కడ కూడా ఈ సువార్తలో ఉన్న దాగి ఉన్న సత్యాన్ని చెప్తున్నాడు. ఎలాంటి టెన్షన్ లేకుండా విశ్వాస మూలంగా కూడా జీవిస్తాడు అని చక్కని అది రాయబడి ఉన్నది. వాళ్ళ బ్రతుకుల్లో నెరవేర్చబడింది. ఎవరి బ్రతుకుల్లో? పౌలు గారి బ్రతుకుల్లో, అపోస్తుల బ్రతుకుల్లో చక్కగా వాళ్ళు విశ్వాసాన్ని ఆధారం చేసుకుని బ్రతికారు. అదే వాళ్ళని జీవింపజేసింది మరణం వరకు. మరణం తర్వాత కూడా వాళ్ళకు ఏమైపోయింది? పరదేశులకు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ నీకు జీవింపజేస్తుంది. ఆ విశ్వాసం నేను ఎక్కడ తీసుకెళ్తుంది? నువ్వు నమ్మిన దాన్ని మళ్ళీ ఏంటి? మృతుల లోకానికి వెళ్ళిపోతుంది, అంటే పరదేశంలోకి వెళ్ళిపోతున్నారు చక్కగా. ఎందుకంటే ఆ విశ్వాసం ఆధారం చేసుకొని గొప్ప నిరీక్షణతో బ్రతికిన మహనీయులు వాళ్ళందరూ పునీతులు. గలతీ పత్రిక 3:4 చూడండి ఎంత మంచి మాట ఉందో. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. వ్యర్థముగానే ఏంటండి? కష్టపడ్డట సువార్త నిమిత్తం. వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమైపోవునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక మన విశ్వాసం వలన ఇంట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుణ్ణి ఎలా నమ్మాడు? ఆయన విశ్వాసానికి ఆధారం లేనప్పుడు నమ్మాడు. అబ్రహాము, నువ్వు నీ తండ్రిని వదిలిపెట్టి ఇక్కడ నీ తమ్ముడిని వదిలిపెట్టు, నువ్వు మాత్రం నీ భార్య నీ పనివారిని తీసుకుని నువ్వు వెళ్ళిపో, నీకు ఒక దేశాన్ని చూపిస్తాను, ఒక దేశాన్ని ఇస్తాను. తెలియదు, లిఖితపూర్వకమైన గ్రంథం ఉందా పాపం? లేదు. కేవలం ఒక మాట గుడ్డిగా నమ్మాడండి. దేవుని మాటలు గుడ్డిగా నమ్మాలండి. అందులో ఏముందో ఏందో అని మనకు అవసరం లేదు. దేవుడు చెప్పాడు, అది శిలాశాసనం అంతే. ఆయనకు దేవునికి ఎదురు చెప్పడానికి మనం ఎవరమండి? మన బాగోగారు ఆయన చూసుకోలేడా? మనం అనుకుంటే ఈ లోకానికి పుట్టామా? మన అమ్మ నాయన అనుకుంటే మనం ఈ లోకానికి వచ్చామా? దేవుని అనాది సంకల్పం ప్రకారం మనం ఈ లోకానికి వచ్చాము. ఆయా తండ్రుల గర్భాలు దాటుకుంటూ కొన్ని తరాలు గడిచిపోయినాయి. ఈ తరములో పుట్టాలని ఉంది, దేవుడు పుట్టించాడు. తల్లి గర్భంలో అపురూపమైన ఆకారాన్ని 9 మాసాలు నిర్మించాడు గొప్పగా. ఈ ఆకారంలో మనం వచ్చాం. ఇలా పుట్టడం మన ఇష్టం లేదు, చనిపోవడం మనది లేదు, కానీ బ్రతకడం మాత్రమే మన చేతిలో పెట్టాడు. నీవు ఇష్టం వచ్చినట్టు కాకుండా నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకు నాయన, నీకు స్వాతంత్రాన్ని ఇస్తున్నాను. దీన్ని సద్వినియోగం చేసుకుంటావా, దుర్వినియోగపరచుకుంటావా? ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావా, దుర్వినియోగపరుస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు కాదు నాయన, నా ఇష్టాన్ని జరిగించి ఈ మట్టి ఘటములో లోకానికి నన్ను చూపించు మహిమగా అని గొప్ప సంగతులు చెప్పాడండి యేసుక్రీస్తు. అదే ఆధారం చేసుకున్న వాళ్ళు పౌలులు, అపోస్తులు, మొత్తం 13 మంది. అపోస్తులుడే పౌలు గారితోని 13 మంది ప్రపంచ భూమిని తలకిందులు చేశారు. గొప్పగా జీవించిన మహనీయులు, పునీతులని మనం ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా అది ఎంచబడెను. నన్ను నమ్మిన దేవుడు ఏంటి? ఈ నమ్మకం సిగ్గుపరచనివ్వదు. ఈ నమ్మకం ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే నీకు నమ్మేవాడికో కరెక్ట్గా నమ్మితే ఖచ్చితంగా మనకు మృతుల్లో నుంచి పునరుత్థానం వస్తుందని, అబ్రహామును కూడా ఆయన ఎలా నమ్మాడని ఆ భక్తుల జీవితాలన్నిటి ఒక్కసారి నెమరు వేసుకుంటూ పౌలు గారు అందరి భక్తుల జీవితాలందరినీ ఒక్కసారి నెమరు వేసుకొని అలా బ్రతికింది తప్ప మనం పరలోకం వెళ్ళాం. మనం మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం రాలేదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాము. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి చిత్త ప్రకారంగా ఆయన ఏమొచ్చాడు? లేఖనాల ప్రకారం భూమి మీదకి వచ్చాడు, లేఖనాల ప్రకారం సిలువ వేయబడ్డాడు, లేఖనాల ప్రకారం మృతి పొందాడు, లేఖనాల ప్రకారం తిరిగి 3వ దినమున లేచాడు. మొత్తం ఆయన జీవితంలో లేఖనాలే కల్పిస్తున్నాయి. మొత్తం ఎవరి జీవితంలో? యేసుక్రీస్తు జీవితంలో. మరి అపోస్తుల జీవితంలో లేఖనాల ప్రకారమే గొప్పగా జీవించారు. ఆ నీతిని ఆధారం చేసుకుని బ్రతికారు. అలా బ్రతికిన వారికే పరలోకం. ఎవరికి పడితే వారికి పరలోకం ఇవ్వడు. పరిశుద్ధులు ఉండే చోటుకు పరిశుద్ధులు మాత్రమే వెళ్ళాలి. పాపినని నీ పాపులం అనుకుంటూ వెళ్ళలేము. పాపులకు నరకం, పరిశుద్ధులకు పరలోకం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా చూద్దాం, చక్కని విషయాలు చూద్దాం. ఇంకా 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం 23వ వచనం కూడా చూద్దాం. 2వ వచనం చదువుకుందాం ఫస్ట్, 23వ వచనం లాస్ట్ చదువుకుందాం. 11:2 మొదటి కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం ఎందుకని చెప్తున్నాడండి? ఆయన్నే అంటాడు. ఆయన ఏమని? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము అంటాడు. అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే, అంటే క్రీస్తు మీ దగ్గర లేడు కదా, మీరు నన్ను భౌతికంగా చూస్తున్నారు కదా, ఖచ్చితంగా అన్ని విషయంలో నేను ఎలా మాదిరిగా ఉంటున్నాను లేఖనాల ప్రకారంగా. నన్ను చూడండి, మీరు నన్ను మాదిరిగా పెట్టుకోండి. ఎందుకంటే క్రీస్తును ప్రకటించడం కాదు, నేను క్రీస్తును నా బ్రతుకుల్లో ఏం చేస్తున్నాడ? క్రీస్తును నా బ్రతుకుల్లో నేను చూపిస్తున్నాను. నన్ను చూడండి, అన్ని విషయంలో మీరు మాదిరిగా పెట్టుకోండి, మాదిరిగా నన్ను పెట్టుకోండి అని ఎంత చక్కని ఈ మాటలు చెప్తున్నాయంటే మామూలు విషయం కాదు. పౌలు గారు ఎలా బ్రతికిండో మహనీయుడు. కానీ ప్రియమే అలాంటి వారు కాకపోతే ఎలాంటి వారి కంటే పరలోకం. ఆ పునీతులు వాళ్ళు గొప్ప జీవితాలు గడిపిన వాళ్ళండి. వాళ్ళని ఈజీగా తీసుకోవడానికి ఏమాత్రం వీలు లేని భక్తి జీవితం గడిపారు వాళ్ళు. అన్ని విషయంలో నన్ను మాదిరిగా అంటే ఆయన ఏమన్నాడు 5వ వచనంలో? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే మామూలు విషయం అండి? ఎవ్వరు నడవలేదు, ఎవరు బ్రతకలేదు. అంత దమ్మున్న మాట చెప్పాలంటే మామూలు విషయమా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, నన్ను చూస్తే క్రీస్తుని చూసినట్టు అని చెప్పిండు ఒక్క మాటలో. ఏమంటాడు? ఆయన నుంచి నన్ను చూస్తే కథం నేను ఆయన మూర్తివంతమై ఉన్నాను. నేను ఈ దేహములో ఎవరు చూపిస్తున్నాడు? చనిపోయి లేఖనాల ప్రకారంగా ఏం చేశాడు? చనిపోయి లేఖనాల ప్రకారం తిరిగి లేచిన ఆయనే, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న ఆయన, ఆత్మగా ఉన్నాడు ఆయన. దేహముగా నాలో చూడండి, మీరు
దేహంగా నన్ను చూడండి, ఆయన తత్వాన్ని ఓ మూర్తివంతమని నేనే ఉన్నాను. పౌలు గారు ఇంత మాట చెప్తున్నట్టే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది కావాలి క్రైస్తవ లోకానికి. ఆయన అన్నాడు, తిరిగి లేచాడు, ఆయన లేచాడు. ఆయన గురించి ఒక్కటే చెప్పు, సంవత్సరం నువ్వు దాన్ని పొందుకోవాలి అది చెప్పు. అంతేనా? నువ్వెలా దాన్ని పొందుకోవాలి? కానీ చాలామందికి అనుకోవచ్చు, ఈ నరసింహన్ పేరేంటి, మా పేర్లను గొప్పగా ఉన్నాయి, అంతేనా? డౌట్ రావచ్చు ఖచ్చితంగా. నరసింహ అనగానే కొంత మొఖాలన్నీ ఎటో అవుతున్నాయి. ఒకసారి తిమ్మోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి తిమ్మోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసని నరుడు అని అడక ఆగండి. అలాగే ఎబ్రి పత్రిక మీరు ప్రకటన గ్రంథం తీయండి, 5వ అధ్యాయము 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. ఈ నరుణ్ణి తీసుకుపోయి ఆడ సింహం కాడ పెట్టండి, ఏమవుతుంది? ఈ నరుణ్ణి తీసుకుపోయి ఆ సింహం కాడ పెట్టండి, ఏమవుతుంది? చాలామందికి బైబిల్ తెలియక ఇది అన్యుల పేరు అని వీళ్ళు తప్పుడు బుర్రలో కొన్ని ఉన్నాయి వీళ్ళకు, అర్థమైందా? బైబిల్ బాగా మనం చదివితే పేర్లు కాదాడా, మన బ్రతుకులు మారాలి. ఇక్కడ ఏముందండి? నరుడు. అక్కడేముంది? దావీదు వేరు చిగురు, యూదా గోత్రపు సింహము. ఆ సింహాన్ని ఈ నరుణ్ణి తీసుకొచ్చి పెట్టండి దగ్గర. అందుకే పేరు మార్చుకోవాలి, పేరుతో పని లేదు, మన బ్రతుకు మారాలి. అది ఆల్రెడీ బైబిల్లో ఉంది కనుకనే ఈ పేరుతో పని లేదు. అయినా నా పేరు నరసింహ, యేసుక్రీస్తు పేరు ఖచ్చితంగా కలుస్తుంది ఆడ. అది అన్యుల పేరు అని మనం అనుకుంటాం, మనకు బైబిల్ అర్థం కాక. ప్రియమైన దేవుని పిల్లరా, విలువైన దేవుని సంగతులు మనకు అన్ని విషయాలు అందరి నోరు మూపించేటట్టుగానే ఉండాలి కంపల్సరీ. 23వ వచనం చదువు రోమపత్రికలో. కొరింథీయులకు రాసిన పత్రిక 2 మనం చదువుకున్నాం కదా. అన్ని విషయములలో 11:2 మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకునండి, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని నేను మెచ్చుకొనుచుని. చూడండి పౌలు గారికి ఎంత ఆదరణ ఉన్నదో, ఎంత ఆనందపడుతున్నాడో. నేను మీకు నియమించిన కట్టడలన్నింటినీ మీరు గైకొంటున్నారు. ఎలా గైకొంటున్నారు? వాళ్ళు ఈయన గైకొంటున్నాడు కనుక ముందు చెప్పేవాడు గైకొంటున్నాడు, చెప్పేవాడు క్రీస్తును చూపిస్తే వాళ్ళు ఆటోమేటిక్ ఏమైపోయారు? వాళ్ళు కూడా గైకొంటున్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నేను ఏమంటున్నాను, మిమ్మల్ని నేను మెచ్చుకుంటున్నాను అంటున్నాడు. 23వ వచనం అమ్మ. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి. ప్రతి వారం మనం చదువుకుంటాం కదా. అప్పగింపబడింది ఏంటంటే ఆయన మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటించే బాధ్యత మనకుంది. యోగ్యులుగా కాదు, అయోగ్యులుగా. అంటే యోగ్యత కలిగి మనం బలలో చేతి పెట్టాలి. అయోగ్యులుగా ఎవడు దీంట్లో చెయ్యి వేయకూడదు. యోగ్యత అనేది ఉంది. క్రైస్తవులు యోగ్యులు. అయోగ్యులు ఎవరు? లోకములో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, కొట్టబడి శాపములో కొట్టుకొని పోతుండగా మనలందరినీ, అయోగ్యులుగా ఉన్న మనలందరినీ ఏం చేశాడు? తన రక్త ప్రోక్షణ ద్వారా మనలందరినీ విమోచించాడు, మనలందరినీ యోగ్యత కల్పించాడు, పవిత్రులుగా మార్చాడు, పరిశుద్ధులుగా చేర్చుకున్నాడు. తన అవయవంలో మనం భాగాలుగా మిగిలిపోయాము, మనం అంటుకట్టబడ్డాము. మనమందరం ఏమైపోయాం? యోగ్యులమైపోయాం. అయోగ్యులుగా ఉన్న మనలందరినీ యోగ్యులుగా. అందుకని మీరేంటి? ఎవడును అయోగ్యముగా తన శరీరము కానీ తన రక్తము కానీ తీసుకోకూడదు అంటాడు. ఒకళ్ళు తీసుకుంటే ఏమైందంటే చనిపోతారు, మీరు మృతులే అంటాడు. శాపగ్రస్తులని ఒక్క మాటలో చెప్పేస్తాడు. ప్రియులారా, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము లేఖనాల ప్రకారంగా చూడండి ఎంత మంచి మాట. అక్కడ 22:15లో ఒక మంచి మాట. యేసుక్రీస్తు సిలువేయబడుతున్నప్పుడు పెదవు విరిచినట. అంటే వాక్య ప్రకారం వీళ్ళు తెలియక ఇది రాయబడింది. తెలియకుండానే వాళ్ళు పెదవు విరిచారు, వాళ్ళు తలలాడించారు, ఇతను గేలి చేశారు, ఏలన చేశారు. అందుకనే తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీళ్ళకు తెలియదు. లేఖనాల ప్రకారంగా ఆయన జీవించాడండి. చూడండి 22 కీర్తనల గ్రంథము 22:15. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడలు అంటుకొని ఉండను. యేసుక్రీస్తుకి ఏమైనాయండి? దౌడలు అంటుకొని ఉన్నాయి మొత్తం.
మాట్లాడుతుంది కూడా ఏది లేదు. ఎందుకంటే మొత్తం రక్తం ఏమైపోయింది, శరీరం మొత్తం నాగలిసాలతో దున్నబడినట్టు, భూమి దున్నబడినట్టు శరీరం మొత్తం దున్నబడింది. దవడలు మొత్తం అంటుకపోయింది, నాలుక మొత్తం ఏమైపోయింది, దవడలకు అంటుకపోయిందట. నీవు నన్ను నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు కుక్కల్లాంటి మనుషులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. ప్రేతలు, బ్రతుకున్నవన్న పేరు మాత్రమే ఉంది, మొత్తం మృతులే. జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను, కానీ ఆ జీవాన్ని పొందుకోలేక వీళ్ళు ఏమైపోయారు, కుక్కల్లాగా మాగారు. బైబిల్లో కూడా ఉంటుంది, కుక్కల విషయమై జాగ్రత్త పడుడు అంటే ఎవరిని, లోకంలో ఉన్న కుక్కలు కాదు, మనుషులేనే కుక్కలతో పోలిసి చెప్తున్నాడు. కుక్కల విషయమై జాగ్రత్త పడుడి అంటాడు. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి, అంటే శీలను కొట్టేశారండి, దింపేశారు. అది ఏం సిలువ పాటలు పాడుతున్నారు, చక్కని పాటలు పాడుతున్నారు, మంచిది. అందులో ఉన్న భావం ఎంతవరకు అర్థమైంది? 3 శీలలు అండి, ఈ చేయి కా చేయికి 2 చేతులకు 2 శీలలు, 2 పాదములు ఒకే శీల కొట్టేశారు. నా అరిచేత అంటే పొడిచారు అంటున్నాడు. అంటే ఇది ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వంలో రాయబడింది. ఎప్పుడు నెరవేరింది? లేఖనాల ప్రకారం అన్నప్పుడు. ఇక లేఖనం ఏ దాని ప్రకారం అంటే కీర్తన గ్రంథంలో ఉన్నది మీకు చూపిస్తున్నాడా. 22 నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను అంటే అర్థం ఏంటి? మొత్తం చీల్చబడింది, మొత్తం ఇదైపోయిందండి, మొత్తం నాగలిసాలతో దున్నబడినట్టు అంటే అర్థం ఏంటి? మీరు గమనించండి. నా ఎముకలన్నీ నేను లెక్కించగలను అని ఎప్పుడు చెప్తున్నాడు? ఇక్కడ ప్రవచిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రవచిస్తున్నాడా? వారు నిదానించుచు నన్ను తేరిచూచి చూస్తున్నారు. నా వస్త్రములు చీట్ల పాలైన. చీట్లు వేసుకోలేదా? వేసుకున్నారండి చీట్ల పాలు. పాటలు కూడా మంచిగా కేటారు. ఆయన ఎందుకు వేసుకున్నారు? లేఖనాల ప్రకారంగా ఇక్కడ రాయబడింది, అక్కడ ఖచ్చితంగా చీట్లు వేయాలి. చీట్ల పాలైంది, ఎవరికి వస్తే వాడు తీసుకుందాం, మంచిగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, చీట్ల పాలాయను నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరంగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. అన్ని తప్పించమని మొర. ఇదంతా యేసుక్రీస్తు గురించే ప్రవచనం మొత్తం. 22వ అధ్యాయం మొత్తం ప్రవచన రూపకంగా యేసుక్రీస్తు గురించి పలకబడిన మాటలు. లేఖనాల ప్రకారం వచ్చాడు. యేసుక్రీస్తు తెలియదా? తలకు ముళ్ళ కిరీటం పెడతారని తెలుసా? తెలియదా? తెలుసు. అరిచేతులకు మేకులు కొడతారని తెలుసా? తెలియదా? తెలుసు. అని తెలుసు. ఇక్కడ ఏముంది? నా చేతులకు నా కాళ్ళకు పొడిచినంటే అర్థం ఏంటి? ఆయన మేకులు కొట్టారు. అన్నీ తెలిసి వచ్చి ఏం చేసిండు? బలి అయిపోయింది. ఎందుకు? తిరిగి లేస్తాను నేను ఖచ్చితంగా. నేను చనిపోతే తప్ప, నేను రక్తం చిందిస్తే తప్ప వీళ్ళకు మోక్షం లేదని యేసుక్రీస్తు తెలుసు. అందువల్ల చక్కగా లేఖనాల ప్రకారంగా ఆయన జీవించాడు, లేఖనాల ప్రకారంగా ఆయన మృతి పొందాడు, లేఖనాల ప్రకారంగా 3వ దినమున తిరిగి లేచాడు. మొత్తం మరణం మీద విజయాన్ని పొందాడు. ప్రియులరా, విజయాన్ని పొందాడు. 24వ అధ్యాయం లూకా సువార్త 24, 26, 46 కూడా చూసుకుందాం. 44 చూసుకుందాం. 24, 26 అంతటా లూకా సువార్త అంతటా క్రీస్తు ఇలాగు శ్రమపడి ఏంటంటే తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనాల భావము వాటిని తెలిపాను. చూడండి, తెలిపిండు. వీళ్ళు తెలుసుకున్నారు. ఎప్పుడు తెలుసుకున్నారు? 44లో చూద్దాం. 44లో చూద్దాం. తెలుసుకున్నాడు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు, అంటే శరీరంలో ఉన్నప్పుడు, నేను మీ యొద్ద ఉండినప్పుడు అంటే శరీరంలో ఉన్నప్పుడు, అయినా ఆల్రెడీ తిరిగి లేచిండు యేసుక్రీస్తు, ఆత్మగా ఉన్నాడు. నేను మీ యొద్ద ఉండినప్పుడు మీకు చెప్పాను కదా, ఆత్మగా శరీరంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు శరీరం మహిమ దేహంగా మారిపోయింది. అప్పటికి యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పేవారికల్లా మీతో చెప్పిన మాటలన్నీ నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లు
వారి ఆయన మనసు తెరిచెను. అందరికీ మనసు తెరవబడ్డ వాళ్ళే లేఖనాలను గ్రహిస్తారండి. మనసు తెరవకుండా లేఖనాలు అస్సలు గ్రహించలేరు. ఎందుకంటే మనసు తెరవకపోతే సునీతిని స్థాపిస్తారు. మనసు తెరవబడితే దేవుని నీతిని ఆధారం చేసుకొని ముందుకెళ్తారు. వీళ్ళు మనసు తెరవబడలేదు కనుకనే ప్రవక్తల గ్రంథాల్లో ఏం రాయబడిందో ఎవరికి తెలియదు. శాస్త్రులకు కానీ పరిసయ్యులకు కానీ ఎవ్వరికి ధర్మశాస్త్ర ఉపదేశకులకు తెలియలేదు. ఎందుకంటే వాళ్ళకు మనసు తెరవబడలేదు. మరి తెరవబడింది ఎవరంటే అపోస్తులకు మాత్రం తెరవబడింది. అపోస్తులు మాత్రమే యేసుక్రీస్తు గురించి గొప్పగా మరణ సమాధి పునరుత్థానాన్ని ఎలా ప్రకటించారు కన్నా లేఖనాలను ఆధారం చేసుకొని ఆ లేఖనాల్లో రాయబడిన మాటలన్నీ యేసుక్రీస్తుకే. ఆయన దైవ కుమారుడు, దేవుడు పంపగా వచ్చినవాడు, ఆయన నుంచి వెళ్ళే విమోచనము, ఆయన పాపమే ప్రతి పాపము నుండి, ఆయన రక్తమే ప్రతి పాపం నుండి కడుగుతుంది, నన్ను విమోచిస్తుంది అని లేఖనాల ప్రకారంగా ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ ముందు ఎవడు నిలవలేదు. ఎందుకంటే వాళ్ళు మనసు తెరవబడిన వారు, ఆత్మపూర్ణులు. వాళ్ళు ఎవరు? అపోస్తులందరూ ఎవరు? ఆత్మపూర్ణులు, మనసు తెరవబడిన వారు. అందుకని వాళ్ళ ముందు ఎవరు ధర్మశాస్త్రం ఉపదేశకులు అనుకున్న వాళ్ళు కూడా నిలవలేకపోయారు. ఎందుకు? ఎందుకంటే వీళ్ళు ఉన్నతంగా వాళ్ళు ఆత్మపూర్ణులైపోయారు, మనసు తెరవబడిన అనేకమైన గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు, ఎవరైతే ఎంతమంది అయితే ప్రవక్తలు ప్రవచించారో యేసుక్రీస్తు గురించి, ఆ అన్నిటి గురించి ఒక్కసారి వీళ్ళ మనోనేత్రం వెలిగింపబడి చక్కగా లేఖనాలను అర్థం చేసుకొని గొప్పగా బ్రతికిన మహనీయులు, గొప్పగా చాటించిన వ్యక్తులను మనం చెప్పొచ్చు. కింది వచ్చినవమ్మ. క్రీస్తు శ్రమపడి మూడో దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణను ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. చెప్పాడు. ఆ చెప్పినబడిన ప్రతి మాటలు యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్చబడింది. రాయబడి ఉన్న మాటలన్నిటినీ చేసుకుంటూ వచ్చాడు. మారు మనసు యేసుక్రీస్తులోనే రక్తన అంటే పాపక్షమాపణ కలిగి ఉన్నదని మరి రాయబడిన మాటలన్నిటి వీళ్ళందరూ పూర్తి చేశారు. అపోస్తులందరూ దాన్ని ఆధారం చేసుకొని చక్కగా పూర్తి చేశారు. గొప్ప ధన్యజీవులు అయిపోయారు. వాళ్ళందరూ గొప్పగా వాళ్ళ జీవితాలను మన లేఖనాల ప్రకారంగా వాళ్ళందరూ గొప్పగా బ్రతికిరని మనం చెప్పొచ్చు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనం. 2:25 ఎవరి గురించి? యేసుక్రీస్తుని గురించి. ఆయనను గూర్చి దావీదు కూడా ప్రవచించాడండి. కీర్తనల గ్రంథంలో దావీదు కూడా ప్రవచించాడు. దాన్ని మళ్ళీ ఈయన చెప్తున్నాడు. ఎవరు? పేతురు గారు. మాట్లాడుతున్నది ఎవరు? పేతురు గారు. మేడగదిలో వీళ్ళు ఆల్రెడీ అప్పటికి పెంతుకొస్తానే పండుగ దినమని వీళ్ళు వెళ్ళిపోయారు, పొందారు. మొత్తం అగ్ని బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ పరలోకం నుంచి వెళ్ళి రంగప్రవేశం జరిగింది. వస్తాడు, రా రా అని పిలవద్దు, ఆల్రెడీ వచ్చిండు. ఎక్కడుంటాడు? నీ హృదయంలో ఉంటాడు ఆయన ఆత్మగా. ఆయన వెళ్ళిపోవడం ఒక్కసారి ఆత్మ నీలోకి వచ్చిందనుకో బయటికి పోతున్నాడంటే మన ప్రవర్తన బట్టి. మళ్ళీ బయటికి పోయినాడు, లోపలికి రాడు. అందుకని ఎబ్రీ పత్రికలో ఒకసారి మీరు వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసిన తర్వాత యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించే తప్పిపోయిన వారిని నూతనపరచుట అసాధ్యం అన్నాడు. అంటే మీరు ఒక్కసారి బాప్తిసం పొంది అన్ని సంగతులు మీరు సత్య సంబంధం తెలుసుకున్న తర్వాత తప్పిపోవడానికి వీలు లేదని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రియులారా. అందుకే ఈ అపోస్తుల కార్యంలో కూడా పేతురు గారు మాట్లాడుతూ చక్కగా అపోస్తుల కార్యం రాసింది మాత్రం వైద్యుడైన లూకా గారు, కానీ చెప్పింది మాత్రం మరి ఈ మాటలు చెప్తుంది మాత్రం పేతురు గారు. చూడండి. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదిలించబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను. ఇది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించిన ప్రవచనాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఎవరు? పేతురు గారు గుర్తు చేస్తున్నారు. యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్చబడింది. నా ఆత్మను పాతాళమును విడిచిపెట్టవు, నా శరీరము ఏమైపోతుందా? కుళ్ళు పట్టనీయవు ఉన్నదాన్ని. యేసుక్రీస్తు ఎక్కడ? అరిమత్తయి అయిన యోసేపు గారు ఏం చేశాడండి? ధనవంతుడు రాతిది ఒక సమాధి ఒలిపించుకున్నాడు. ఒలిపించిన దాంట్లో ఏం తీసుకుపోయారు? సమాధిలో పెట్టబడింది అంతే. కానీ తిరిగి 3వ దినమున ఏం చేశారు? సమాధిని భద్రం చేసుకున్న సైనికులను పెట్టి సమాధిని, ఎందుకంటే ఆయన మరణం బంధించుట అసాధ్యం, కిందనే ఉంటుంది. ఆయన మరణము
బంధించుట అసాధ్యము కనుక మరణ వేదనను తొలగించి దేవుడు ఆయనను లేపెను, దానికి మేము సాక్షులము అని దావీదు. ఎందుకంటే దావీదుని బాగా నమ్ముతారు కదా, దావీదును కోడి చేసి చెప్తుంది పేతురు గారు. దావీదును కూడా చెప్తున్నాడు, ఎందుకంటే ఆ పరిశుద్ధుని గురించే దావీదు ప్రవచించాడు. మీకు తెలియదా, ధర్మశాస్త్రం చదివిన వారులారా, ధర్మశాస్త్రం విన్నవారులారా, మనకు 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసిన ఆయన ప్రవచిస్తున్నాడు కదా, ఈయన గురించే. ఆ ప్రవచనం ఎవరి గురించో కాదు, ఎవరిలో ఆ ప్రవచనం నెరవేర్చబడలేదు, యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్చబడింది. దానికి మేమందరం సాక్షులు. మా మాట ఎందుకు నమ్మరు మీరు? ప్రవచనాన్ని ఎందుకు మీరు నమ్మలేకపోతున్నారు? ఎందుకు వాక్యకు వ్యతిరేకంగా మీరు పాపం చేస్తున్నారని వేదనతో చెప్తున్న మాట ఇది, బాధతో చెప్తున్న మాట. పేతురు గారు వేదన బాధ నమ్ముతున్నారా? అవి దుర్మార్గుని నమ్మతలేరు వాక్యాన్ని. 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి ఏంటి తిరుగుడి. మీరు మారు మనసు పొంది తిరగాలి క్రీస్తునందు అని ఒక ఉన్నతమైన మాటలు చెప్తున్న మాటలు, ఉన్నతమైన మాటలు ఇక్కడ మరి గుర్తు చేస్తున్నాడు పేతురు గారు, గుర్తు చేస్తున్నాడు అపోస్తుల కార్యములో. చూద్దాం చక్కని విషయాలు. 26 అపోస్తుల కార్యములోనే 26వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 26, 23 అపోస్తుల కార్యములు 26, 23 చూద్దాం. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొని చుండగా ఇదెవరు? పేసు దగ్గర ఎవరున్నారండి? అపోస్తుడైన పౌలు గారు. ఇది మాట్లాడుతున్న సందర్భంలో అపోస్తుడైన పౌలు గారు వెళ్ళి అక్కడ నిలబడ్డాడు నేరస్తుడిగా. క్రీస్తును అంగీకరించి, క్రీస్తే అంటే ఏసే క్రీస్తని, మనం ఎదురు చూస్తున్న మెస్సే ఈయనే అని, ఈయనే దైవ కుమారుడని లేఖనాలను మొత్తం ఎత్తి చూపుతూ చెప్తున్నందుకు ఇతన్ని అపరాధిగా ఎంచి తీసుకుపోయి ఇతన్ని ఏం చేస్తున్నారు? పేసు దగ్గర నిలబెట్టారండి. అక్కడ సభ దగ్గర నిలబడి మహాప్రసంగం చేస్తున్నాడు గొప్పగా. ఆ పేస్తూ ఏమంటున్నాడు? సౌలా పౌలా పౌలా నువ్వు వెర్రివాడు, నీకు బాగా విద్య ఎక్కువైపోయింది. దేవుడు 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 అనే వరకల్లా నీకేమైపోయింది? ఎక్కువైపోయింది. పౌలా నువ్వు వెర్రివాడవు. పేస్తూ అంటున్నాడండి. పేస్తూ ఎర్రివాడై ఉండి మహాజ్ఞాని అయిన పౌలు గారిని ఏమంటాడు? పౌలా నువ్వు ఎర్రివాడవు నువ్వు అంటున్నాడు. ఎవరిని? పౌలును. పేస్తూ అతి విద్య వలన నీకు వెర్రి పట్టినది గొప్ప శబ్దంతో చెప్పింది. ఎవరికి వెర్రి పట్టిందండి? గ్రహించలేక ఈయనకి ఎర్రి పట్టిందా? గ్రహించిన చెప్పినాడకు, మహాజ్ఞానం చెప్పినాడకు ఏమంటున్నాడు? ఎర్రి పట్టినోడు మహాజ్ఞానాన్ని తుణీకరిస్తున్నాడు. పౌలా అతి విద్య వల్ల నీకు ఏమైందంటే ఎర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్తున్నాడు. నువ్వు చెప్తుంటే వినలేకపోతున్నాడు. నేను చెప్పే సత్యం కదా, యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఈయన చెప్తున్న సత్యాన్ని వాడు తట్టుకోలేకపోయాడు. విన్నాడు, ఏం చెప్పలేక ఏమంటాడు? నీకు విద్య ఎక్కువైపోయింది పౌలా, నీకు అతి విద్య ఎక్కువైపోయింది, అందుకనే నువ్వు ఎర్రివాడు అయిపోయావు. ఎప్పుడు లేఖనాలు అంటావు, ఎప్పుడు ఇదంటావు అదంటావు, నీ అతి విద్య వల్ల నువ్వు ఎర్రి పట్టావు అని గట్టిగా చెప్పాడండి. చెప్పేవారు పౌలు గారు ఆయనకి ఏం చెప్తున్నారు చూడండి. అందుకు పౌలు ఇట్లా నేను మహాఘనత వహించిన వేస్తూ నేను ఎర్రివాడును కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గలవాడిగా. అంటే ఎవరికి ఉన్నదండి? ఈయనలో సత్యం ఉంది, ఈయనలో స్వస్థ బుద్ధి ఉంది. వానిలో ఏం లేదు, సత్యం లేదు, స్వస్థ బుద్ధి లేదు. ఎవరిలో? పేస్తులో. ఉన్నవాడైతే గ్రహించగలడు, లేనివాడు కాబట్టి గ్రహించలేదు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఉన్నవాడైతే సత్యము స్వస్థ బుద్ధి ఉన్నవాడే వాక్యం చెప్పాలి. వాడే వాక్యానికి అర్హుడు, లేకపోతే అనర్హుడు. ఈ సద్గుణాలు లేకపోతే ఎక్కడ చెప్పగలరండి వాక్యం? మీరు ఒకసారి ఆలోచించండి. ఈయనలో సత్యం ఉంది, ఈయనలో స్వస్థ బుద్ధి కలిగి ఉన్నాడు.
అందుకనే మహాజ్ఞానం చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాటలకు గ్రహించక అర్థం చేసుకోక, ఎందుకంటే మనసు మూయబడింది. తెరవబడిన వాడినే ఎవరు? పౌలు గారు. అందుకే తెరవబడిన వాడు ఉన్న సత్యాన్ని మాట్లాడుతుంటే నీకు అతి విద్య వల్ల నువ్వు ఎర్రివాడి అయిపోయావయ్యా. ఆయన వెర్రిగా చెప్తున్నాడు. నేను వెర్రివాడిని కాను అంటే అర్థం ఏంటి? మీరు ఎర్రివాళ్ళని అర్థమాడా. ఆయన చెప్పకనే చెప్తున్న పౌలు గారు, మీరు వెర్రివాళ్ళగా ఉండి మీరు మనోనేత్రం ముయ్యబడ్డే కనుక చెప్తున్న సత్యాన్ని స్వీకరించలేని మనసు మీకున్నది, గ్రహించలేని మనసు. వింటున్నారు కానీ వినగల చెవు లేదురా మీకు అంటున్నాడు ఒక మాటలో. వినగల చెవు లేదు, చెవులున్నాయి రెండు కానీ వినగల చెవు లేదు. మనసు ఉన్నది కానీ గ్రహించే మనసు లేదు. కళ్ళున్నాయి కానీ చూసే కళ్ళు లేవు. ఎవరికి? పేస్తుకు ఆనాడు ఉన్న సమాజానికి మొత్తం. చూచే కళ్ళు అంటే మనోనేత్రం, వినే చెవులు అంటే వినగల చెవు. ఆత్మ చెప్పు మాటలు చెవు గలవాడు వినుడుగాక అన్నాడా లేదా? యేసుక్రీస్తు అన్నాడు, చెవు గలవాడు వినుడా. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఆ జాగ్రత్తను చెప్తున్నాడు. మీరు ఆత్మలో జాగ్రత్తగా ఉండండి. అన్ని మీరు నిజమని నమ్మడానికి వీల్లేదు. జాగ్రత్త గలవారై ఉండండి. జాగ్రత్తలు, ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు, మోసపోకూడదని. ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడ ఉన్నతమైన ప్రసంగం ఇంటికి చదవండి. చాలా గొప్ప సంగతులు పౌలు గారు చెప్తుంటే ఎవరు తట్టుకోలేరు, నిలబడరు అసలు. ఎందుకంటే ఆయన వాక్చాతుర్యం కాదు, ఆత్మ సహాయం ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపు దూసుకెళ్ళాడు. అసలు ఒక విప్లవ శంకారాన్నే పూరించిండు మొత్తం. సువార్త దండయాత్రలో ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ విజయమే, విజయోత్సవంతో ఊరేగిస్తాడు. పౌలు గారికి ఎక్కడికి పోయినా తిరుగు ముఖం పట్టే దాఖలాలు ఉండవు. ఎందుకంటే ఎలాంటి వాడినైనా వాదించడం, ఒప్పించడం, బుద్ధి చెప్పడం ఆయనకు వల్ల ఉన్నది. ఎందుకంటే ఆయన అంత గొప్పగా బహుబలంగా దేవుడు వాడుకున్నాడు. ఎందుకంటే ఆయనలో సత్యం ఉంది, ఆయనలో స్వస్థ బుద్ధి ఉంది కనుక. ఈ ఆధారం చేసుకుంటే ఈ దేవుడికి ఇష్టం. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆయన లౌకిక జ్ఞానం, తత్వజ్ఞానం, మనిషి జ్ఞానం తీసి పక్కకు పెట్టేసిండు. అంతకుముందుకు ఏముంది? సౌలుగా ఉన్నప్పుడు లౌకిక జ్ఞానం ఉంది, తత్వజ్ఞానం ఉంది, నేర్పు జ్ఞానం ఉంది, అన్నీ ఇదిగా ఉన్నాయి, లోకమే ఉన్నాయి బాగా. లోకంలో మంచి పాండిత్యం గలవాడు. కానీ ఇవన్నీ నాకు వద్దయ్యా, అన్ని పక్కకు పెట్టి మూలకు దోసేసిండు మొత్తం. తీసేసుకొని ఏంటి? సత్యం ఉండాలి, నాలో స్వస్థ బుద్ధి ఉండాలి. దేవునికి కావలసినవి నా నుంచే ఏం కోరుకుంటున్నాడు? దేవుడు కోరుకునేటిలో హృదయంలో పెట్టుకున్నాడు. చక్కగా దేవుని ఇష్టానుసారుడుగా బ్రతికిన మహనీయుడు, పునీతుడు అని చెప్పొచ్చు ఒక మాటలో. ఆయన వెనుకకొచ్చాడు, ఎవ్వరూ ఆయన బీట్ చేయలేదండి. అపోస్తులలో పౌలు గారు అందుకోవడంలో, ఆయన సువార్త వ్యాప్తిలో, పరుగులో ఎవరు ఆయన అందుకోవడానికి అంత ఇది లేకపోయారు. అంత ఉన్నతంగా లాస్ట్కి వచ్చింది నేనే, కానీ మొదటివాడిగా పోయాడు ఆయన. చూడండి ఎంత గొప్ప ఆశ. ఏ విధము చేతనే నాకు మృతుల్లో నుంచి వెళ్ళి పునరుత్థానం కలగాలన్న ఆశ, నిరీక్షణ, భక్తి. ఇంకేమన్నాడు? నన్ను చూడండి, అన్ని విషయంలో నన్ను మాదిరిగా పెట్టుకోండి. నన్ను చూసి నన్ను మాదిరిగా పెట్టుకుంటే క్రీస్తుని పెట్టుకున్నట్టే అన్న చెప్తున్నంత గొప్పగా, అంటే ఎంత గొప్ప ధన్యజీవండి ఆయన. ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఉన్నతమైన విలువలతో కూడిన జీవితమైనది, విలువైన జీవితాన్ని గడిపాడు మహనీయుడు, విలువైన జీవితాన్ని గడిపాడు. మత్తయి సువార్త పేతురు రాసిన పత్రిక చూద్దామండి. మొదటి పేతురు మొదటి అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట చూద్దాం. పేతురు గారు చెప్తున్నాడు యేసుక్రీస్తు గురించి, ఎలా ఉండాలి, క్రైస్తవులు ఎలా ఉండాలి, మనం ఏమి ఉండాలని చక్కని విషయాలు చెప్తున్నాడు. మొదటి పేతురు మొదటి అధ్యాయం 11వ వచనం, మీకు కలిగిన ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. ఏ కాలము, ఎట్టి కాలము, సమయం, సందర్భం ఎవరికి అర్థమైంది? శాస్త్రులకు, పరిశీలకు, ధర్మశాస్త్రం ఉపదేశములకు అర్థం కాలేదు. వీళ్ళకి అర్థమైంది ఏ కాలము, ఎట్టి కాలము. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా లూకా సువార్త 24:44. వాళ్ళ మనసు తెలిసింది. మోషే గ్రంథములోను, కీర్తన గ్రంథములోను, ప్రవక్తలకు అన్ని గ్రంథాల్లో రాయబడిన ప్రవచనాలు వీళ్ళకి అర్థమైంది. ఎందుకంటే మనసు తెరవబడింది కనుక. ఏ కాలము, ఎట్టి కాలం అన్నిటి తెలుసుకున్న వాళ్ళే ఆ దాని గురించి నిరీక్షణ కలిగి ఉన్నారు. అమ్మ, ఏ విధము చేతనైనా పునరుత్థానం మాకు కలగాలి. యేసును వాళ్ళు తిరిగి లేచిన తర్వాత తాకారా లేదా? యేసును తాకారు. తోమ అయితే ఏకంగా ఆయన గాయములు ఏలు పెడితే తప్ప నేను నమ్మను. మీరు గమనించండి, తాతికాలతో వాళ్ళు ముట్టుకునే శరీరం మహిమదేహమే, కానీ మళ్ళీ ఇలా గాయం పెడితే గాయములు ఏలు పెట్టిరు, బ్లడ్ లేదు.
తెలుసా? వాళ్ళు వచ్చి ఉన్నారు, అందరు గదిలో ఉంటారు, మధ్యన ప్రత్యక్షమవుతాడు. దానికి తలుపులు వేసే అవసరం లేదు. ఈ తలుపులు వేసుకున్న మధ్యలో వచ్చి ఉంటుంది. మహిమ దేహం, అక్షయమైన దేహం, క్షయమైందిగా ఎత్తబడ్డాడు, అక్షయమైందిగా లేపబడ్డాడు. ఆ దేహం కావాలనే వీళ్ళ నిరీక్షణ, వీళ్ళ సువార్త పరుగు యాత్ర, వీళ్ళ జీవిత యాత్రలో పరుగులు తీశారండి సువార్తలో. ఎందుకు? ఆ దేహం మాకు కావాలి, అలాంటి మహిమ దేహం మాకు కావాలి, అక్షయమైన దేహం మాకు కావాలి. ఈ క్షయమైన దేహం కొంతకాలమే ఊరుకుంటుంది, దీనికి ముసల్తనం వస్తుంది, ఇది ఖచ్చితంగా మన్నైపోతుంది, మట్టిలో మట్టిగా మారిపోతుంది. దీనికోసం మనం ఆరాటపడద్దు. బ్రతికిన రోజు మనం ఏం చేయాలి? క్రీస్తును పోరి నడవాలి, క్రీస్తు తత్వాన్ని ప్రపంచానికి చాటించాలి. ఈ మట్టి దేహాన్ని మహిమ దేహంగా మార్చుకోవాలని పట్టుదలతో తమ హృదయంలో దేవుని వాక్యాన్ని గుండెల నిండా నింపుకున్నారు. ఉన్నతంగా పరుగులెత్తారండి. రాళ్లతో కొట్టబడ్డారు, రంబెల మీద కొయ్యబడ్డారు, చచ్చిపోయిన పర్లేదు కానీ భక్తిని మాత్రం మానుకోలేవాళ్ళు. మీరు గమనించండి, వాళ్ళకు మామూలు శ్రమలా? మనకేమో ఇబ్బందులు లేవు. ఇప్పుడు మనం కొడుతుర్రా, తిడుతుర్రా, ఏమి లేదు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మనకు వాక్ స్వాతంత్రం ఉంది, చక్కగా మంచి రాజ్యాంగం ఉంది. ఎవరు మత స్వేచ్ఛను వాళ్ళు బాహాటంగా ప్రకటించుకోవచ్చు, ఇబ్బందులు లేవు మనకు. కానీ ఆనాడు భయంకరమైన ఇబ్బందులు ఉన్నాయి. నీరో చక్రవర్తి ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలను కూడా పొట్టలు చీల్చి పడేశారు, మొత్తం చంపేశారు. ఈ మార్గం మందు ఉన్న వారికి ఎన్నో శ్రమలు, మొత్తం చంపబడ్డారు, రంపముడితో కొయ్యబడ్డారు, కొరడతో కొట్టబడ్డారు, చర్మం కూడా చీల్చబడింది, మొత్తం తోలు ఒలిచేశారు, మొత్తం మైనమును పూచి చెట్టు గట్టేసి కాల్చబడ్డారు, మొత్తం చంపబడ్డారు. అయినా కూడా వాళ్ళ భక్తిని మానుకోలేదంటే వాళ్ళెక్కడ, మనం ఎక్కడ? మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళకున్న విశ్వాసం వాళ్ళకి ఏంటి అంత విశ్వాసం ఉందంటే, ఏ విధము చేతనైనా మాకు మృతుల్లో నుంచి పునరుత్థానం కలగాలి, క్రీస్తు లాంటి దేహంతో ఉండాలి, మేము క్రీస్తులాగా మేము తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబడాలి, ఉండాలి. స్టెఫెను గారు ప్రార్థన చేస్తుంటాడు, రాళ్ళతో కొట్టబడుతుంటాడు, వీళ్ళు అందరూ ఏడుస్తుంటారు, అంగలాస్తుంటారు. ఆకాశం తెరవబడుటయు యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున నిలిచిండుటని నేను చూస్తున్నాను అన్నారు. ఇంకా వీళ్ళకి ఇదైపోయింది. హతసాక్షిగా ఉంటున్న ఈయన బ్రతికితే స్టెఫెన్ లాగా ఉండాలి మనం అనుకున్నారు. అలాంటి భక్తులు కావాలండి దేవుడికి, అలాంటి భక్తులు కావాలి. ఎక్కడండి? చల్లారిపోతుంది మొత్తం. యవనస్తులు చూడండి ఎలా ఉన్నారండి, యవనస్తులు లోక సంబంధమైన ఆలోచనలతోనే సినిమాలు, షికార్లు, లోకపు మాటలు, లోకపు తలంపులు. దేవుని దగ్గర కూడా స్టెఫెన్ లాగా ఉండాలి, తిమోతి లాగా ఉండాలి, త్రోఫిము లాగా ఉండాలి, ఎఫ్రాయిము లాగా ఉండాలి, మార్కు లాగా ఉండాలి. మార్కు యవనస్తుడే, లూకా కూడా యవనస్తుడే. యవ్వనస్తులు చక్కగా ఉన్నారండి, వీళ్ళలాగా ఉండాలి ఖచ్చితంగా. ఎవరండి? ఒక యోసేపు లాగా ఉండాలి. పాపం అంటించకుండా పరుగెత్తినాడు, పాప ద్వారం నుంచి వెళ్ళి పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక యోసేపును మాదిరికరంగా తీసుకోవాలి. ఈ యువత ఎక్కడ పోతుంది మీరు ఒకసారి ఆలోచించండి. యవ్వన పిల్లలు కూడా ఒక తల్లి అయిన మరియా పవిత్రురాలు అని ఉంటుంది, పవిత్రురాలు కన్యకు ఆమెలాగా జీవించాలండి. క్రైస్తవులకు అందరికీ ఇలాంటి వాళ్ళు మాదిరిగా చేసుకుని ఉండాలి గొప్పగా. తబిత అని ఉంటుంది, ద్వారకా భాషాంతరం. తబిత చక్కగా ధర్మకార్యములు చేసుకుంటూ, అంగీలు కుట్టుకుంటూ అనేకులకు చేస్తుంటుంది. మొత్తం చనిపోయిందని చెప్పుకుంటారు. మెడగా మంచిగా ఆమెను స్నానం చేసి చక్కగా పండబెడతారు. పేతురు గారు వచ్చి ఆమెను బతికిస్తాడు. ద్వారక అంటే తబిత ఆమె పేరు, ఆమెను లేపుతాడు. మీరు ఆలోచించండి. అలాంటి వాళ్ళు పుణ్యశ్రీలు ఎంతోమంది ఉన్నారు, చక్కగా గుణగణాలు గొప్పగా, క్యారెక్టర్లు ఇలా అని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు గొప్పగా జీవించిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, అలాంటి వాళ్ళు ఆధారం చేసుకొని గొప్పగా ఉండాలి. అలాంటి ఆధారం భక్తుల జీవితాల ఆధారం చేసుకుంటే మనం మృతుల్లో పునరుత్థానం కలుగుతుంది. లేకపోతే ఎలా కలుగుతుంది? సారాకు పిల్లలు అవుతారా? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమనే అక్షయమైన అలంకరణ స్త్రీలు ధరించుకోవాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశానిగ్రహము, సద్గుణాలు ఎవరిలో ఉండాలి? పురుషుల్లో ఉండాలి. ఈ అన్నిటికీ మంచిగా ఉంటేనే మనం అందరం పరలోకం వెళ్ళగలం, ఆ మహిమ దేహాన్ని పొందగలం. ఇవన్నీ ఏమి లేకుండా మూస పద్ధతిలో మొత్తం పోయి ఆరాధించడంలో దేవుడికి ఒరిగేది ఏమీ లేదు. ముందుగా ఏది మీలో ఉన్న భక్తి, ఏది మీలో ఉన్న భక్తి? లూకాసు వార్త 6:46 అంటాడు, నేను చెప్పిన పని ఎందుకు ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు? నేనేం చెప్పాను? నేను వెళ్ళండి, మీరు వాక్యం చెప్పండి అని చెప్పాను. నేను చెప్పిన పని మీరు చెయ్యక ప్రభువా అని పిలుచుంటే నన్ను ఎందుకు అంటాడు అక్కడ. నేను చెప్పిన ప్రకారంగా మీరు చెయ్యండి, నన్ను ఎందుకు పిలుస్తున్నారు అన్నాడు. పిలవడం కాదు, పని చేస్తూ మన బ్రతుకుల్లో క్రీస్తుని చూపిస్తే అయిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, చూద్దాం ఇంకా చక్కని విషయాలు చూద్దాం. ఏ కాలమో ఎట్టి కాలమో చూసుకున్నారు కదండి, చక్కని విషయాలు. లూకాసు వార్త 24:34 నుంచి 36 వరకు చదువుకుందాం.
ప్రభువు నిజముగా లేచి సీమోనుకును కనబడినని చెప్పుకొనుచుండిరి. వారి 6 విధి ఇని త్రోవలో జరిగిన సంగతులన్నీ ఆయన రొట్టె విరుచుట వలన తనకు ఎలాగూ తెలియబడెనో అదియు తెలియజేసిరి. వారు వీలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య ప్రత్యక్షం. జ్ఞాపకాలు చేసుకుంటారు. యేసుక్రీస్తు చేశాడు కదా, మన ప్రభు ఇలా ఉన్నప్పుడు అప్పగింపబడే రాత్రి ఉన్నది కదా, రొట్టెను విరిచాడు కదా, ఇది నా శరీరం అని ఇవ్వలేదు. అదే గురువారం కదండి, యేసుక్రీస్తు అప్పగింపబడే రాత్రి ముందు ప్రభురాత్రి వాళ్ళందరూ కూర్చోబెట్టుకుని సమావేశం ఏర్పాటు చేసుకొని ఇగో ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమంటాడు, ఇదిగో నా శరీరం మీరు తినండి అంటారు, ఇగో ఇదిగో నా రక్తము. అది జ్ఞాపకం చేసుకుంటారు ఒకరికొకరు. ప్రభు వెళ్ళిపోయాడు, ఇలా చేశాడు కదా, ఇది మనకు నేర్పించాడు కదా అని వాళ్ళు అనుకుంటూనే ఉన్నారు. వాళ్ళ మధ్య ప్రత్యక్షం అయిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తు అండి. అక్షయమైన దేహంతో వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం అవుగాక వారితో అనను. అయితే బాగా గమనించండి, ఎందుకు దిగులండి? మా ప్రభు వస్తానన్న ఆలోచన లేదు వీళ్ళు. ఎందుకంటే మృతుల్లో ఎతికిన దాఖలాలు ఉన్నాయి వీళ్ళకు. మృతుల్లో ఉండడేమో సమాధుల దగ్గరికి వెళ్ళారు, కానీ ఈయనేవాడు అప్పటికే తిరిగి లేచున్నాడు. దేవతలు చెప్తే తప్ప వీళ్ళకి అర్థం కాలే. చూడండి, అయితే వాళ్ళు ఎంబటే భయపడ్డారు. వారు దిగులు పడి భయాక్రాంతులై బాగా ఇది ఎందుకు వచ్చింది వీళ్ళకు? ఇది ఎందుకు వచ్చింది మైండ్లో? భూతాల. అప్పటికే వీళ్ళకు నూరిపోసిన, అప్పటికి మనుషులు అయితే దయ్యాలు అయిపోతారు, భూతాలు అయిపోతారని ఇవన్నీ ఒకటి ఉన్నాయి. ఇలా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఇలా ఉంటుందని. ఇప్పుడే కాదు, ఇప్పుడు సినిమాలే కాదు, ఈ సినిమాలు ఇవన్నీ లేక మునిపే ఎప్పుడో వీళ్ళు భయపడుతున్నారు. ఈ ఉన్నాయి నానుడు అమ్మో భూతం అన్నాడు. వాళ్ళకు మైండ్ దిమ్మ తిరిగిపోయే మాటలు అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ఏమన్నాడు? భూతమునకు ఎముకలు ఉండవు, ఈ దేహం ఉండదు. ఏంటి మీరు అనుకున్నది? నేను చెప్పలేదా? మీరు వినలేదా? ఇంకా మీకు అనుమానం ఎందుకు? యేసుక్రీస్తు మాట్లాడుతూ అమ్మో భూతం అన్నారు. యేసుక్రీస్తు మాట్లాడుతుంది చూడండి. అప్పుడు ఆయన మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో ఎందుకు సందేహం ఎందుకు? నేను చెప్పాను కదా, స్థిరంగా మీకు బలంగా దేవుని వాక్యాన్ని చెప్పాను కదా, నా మాటలు చెప్పాను కదా. ఆ మాటలు ఏమైపోయినాయి? నేను లేస్తాను, మీకు తెలియదా? నేను చెప్పలేదా? చెప్పినా కూడా మీ హృదయములు ఎందుకు? మీరు ఈ కలవరం ఎందుకు? ఈ దిగులు ఎందుకు? ఈ బాధ ఎందుకు అని ఎమ్మటి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు చూడండి. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. బండ గుర్తు చెప్తున్నాడు. మీ అందరికి తెలుసు కదా. చూడండి, నా చేతులను చూడండి, నా పాదాలను చూడండి. ఇలాంటిది ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఎందుకంటే మీరు చూస్తుండగానే నా పాదాలకు మేకులు కొట్టారు, మీరు చూస్తుండగానే నా చేతులకు మేకులు కొట్టారు, మీరు చూస్తుండగానే పక్కలో బల్లెపు పోటు పొడిచారు కదా. ఇవన్నీ మీకు గుర్తులు. ఇవి మీరు చూడండి. మీరు ఆయననే నేనని అనుటకు మీకు రుజువు కావాలి కదా. అనేకమైన రుజువులతో తన్ను తాను సజీవుడుగా కనపరుచుకున్న వాళ్ళ గుండెల్లో ముద్రలు ఈ మామూలు కదండి. చచ్చిపోతే ఇలాంటి వారి గురించి చచ్చిపోవాలనుకున్నారండి. అది వాళ్ళకు ఎలా చూడండి వాళ్ళని ఎలా ప్రేరేపించింది? బ్రతికితే క్రీస్తులాగా బ్రతకాలి, చచ్చిపోతే అలాగే చచ్చిపోవాలి. అలాంటి దేహాన్ని మేము తెచ్చుకోవాలని వాళ్ళ హృదయం నిండా దేవుని వాక్యమే ఎత్తుకున్నారు. చూడండి ఏమంటున్నాడు? నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలకు మాంసమును భూతములకు ఉండవు అని చెప్తున్నాడు. భూతములకు ఏముండవు? ఎముకలు ఉండదు, మాంసం ఉండదు. ఇక్కడ సీక్రెట్ ఓపెన్ చేసింది మొత్తం. అందరికీ ఇది మరుగై ఉన్నది. దయ్యం వచ్చిందంటే తెల్లని బట్టలు ధరించుకొని, దానికి బట్టలే దొరకనట్టు సినిమాలో చూడండి, తెల్లని బట్టలు ధరించుకున్నట్టుగా ఇలా వస్తుంది మొత్తం. ఇలా గొర్రెలను పెద్దగా పెంచుకొని రకరకాలుగా. దయ్యానికి భూతానికి ఏముండేట? ఎముకలు ఉండదట, మాంసం ఉండదు. ఆ ఎముకలు మాంసం ఉంటేనే కనిపిస్తుంది కళ్ళకు. ఈ ఎంసలు మాంసం లేకపోతే కనిపిస్తుందా కళ్ళకు? ఈ కళ్ళకు కనిపిస్తుందా? ఈ కళ్ళకు కనిపించాలంటే ఏముండాలి? ఎముకలు ఉండాలి, ఎముకల మీద మాంసం ఉండాలి. ఎముకలు కనిపిస్తే దెబ్బకు అట్టడానికి వచ్చి చచ్చిపోతాం మనం. ఆయన అలా లేచి వచ్చి మొత్తం ఇలా వస్తుంటే అవునా? దెబ్బకి ఇది అయిపోతాడు. అదురుకున్నాను అనుకో, ఆయనే చచ్చిపోతాడు ఎమ్మటే. అందువల్ల భూతానికి ఏముండవు? ఎముక ఉండదు, మాంసం ఉండదు. మీరు పొరపడుతున్నారు. ఆయన్నే నేనని నమ్ముటకు ఇదిగో నా చేతులు చూడండి, ఇదిగో నా పాదములు చూడండి. కింది వచ్చినమ్మా. తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు ఇక వాళ్ళకి ధైర్యం వచ్చింది. వాళ్ళ హృదయం నిండా సంతోషమేనండి. సంతోషమే వెల్లివిరిసింది వాళ్ళ హృదయంలో. ఇక పొంగి పొరిగిందని చెప్పొచ్చు. ఇక
సంతోషముతో, ప్రభువా మేము అయిపోయింది అనుకున్నాం, ఎవరిని చూడలేదా, మా పితరులు ఎప్పుడో పోయి వాళ్ళందరూ మట్టిలోకి, ఇలా వచ్చిన వాళ్ళు దాఖలాలు లేవు. మృతుల్లోని పునరుత్థానంలో ఎవరండి ప్రథమ ఫలం? క్రీస్తు. అయ్యా ఎవరిని చూడలేదయ్యా మేము అని సంతోషం, పట్టలేనంత సంతోషంతో ఏం చేస్తున్నారు? ఎమ్మటే సంతోషంతో యేసుక్రీస్తును ఇక వాళ్ళు ఏమంటారు చూడండి, ఇక ఇంకా నువ్వు నమ్మక, ఇంకా ఆశ్చర్యంలో ఉన్నారు, ఇది ఎట్లా జరుగుతుంది ఏంటని. ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమన్నా ఆహారం ఉందా, తింటున్న నమ్ముతారో ఏమో. మరి మీ ఆనందంతో మీరు ఏం చేస్తారో మీకు అర్థమైతలేదు. ఒక పక్క సంతోషం ఉంది, ఒక పక్క అవనమ్మకం ఉంది, రెండు ఉన్నాయి, రెండు తలంపులు ఉన్నాయి. ఇక ఇదంతా కాదు, మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా చెప్పండి, తింటా. అప్పట్లాగానే తెలుసు కదా మనకు, భోంచేసి కలిసి భోంచేయడం తెలుసు కదా. నాతో ఎప్పుడు ఎన్నోసార్లు తిన్నారు కదా మీరు, ఈ 3.5 సంవత్సరంలో ఎన్నోసార్లు మీరు తిన్నారు నాతోని. ఏమన్నా ఆహారం ఉంటే ఇవ్వండి, తింటాను, ఇప్పుడైనా నమ్ముతారో ఏమో అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థం కాలే బోధపల్లి. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రథమ ఫలంగా క్రీస్తు లేచడం చూడండి. ఇదే అధ్యాయం ముగించుకుందాం. దీని గురించి చాలామంది చెప్పేసి టైం ఎక్కువ అవుతుంది కనుక మళ్ళీ మీరు అందరూ అలసిపోతారు, ఇబ్బంది అయిపోతుంది. 15వ అధ్యాయం 20వ వచనం, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం నుంచి వెళ్ళి చక్కని ఒక 24 వచనాల వరకు చదువుకొని మనం సెలవు తీసుకుందాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగను. ఆదామునందు అందరూ ఎలాగున మృతి పొందుతిరో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడి ఉన్నారు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. అంటే పుట్టుటకు మనకు వరుస ఉందండి, బాగా గమనించాలి. పుట్టుటకు మనకు వరుస ఉంది, చచ్చుటకు వరుస ఉంది, బ్రతుకుటకు కూడా వరుస ఉంది. ఈరోజు అందరూ చచ్చిపోయారు అనుకోండి, ఈరోజు 1 కోటి మంది చచ్చిపోయారు అనుకోండి, ఆ 1 కోటి మంది ఒక వరుస. ఈరోజు 1 కోటి మంది పుట్టిరు అనుకోండి, వాళ్ళకు ఒక వరుస. ఈ యేసుక్రీస్తు వచ్చే రాకట్లా ప్రతి వానికి తమ తమ వరుసలోనే బ్రతికింపబడుతురు. ఎవరు పడతా వాళ్ళు, నేను పడితే నేను లేచెత్తాను కాదు. ఏబెల్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఏబెల్ నుంచి ఫస్ట్ హతసాక్షి ఏమైపోయాడు? ఏబెల్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఆయన నుంచి వెళ్ళి తర్వాత ఎవరైతే నీతిమంతులుగా ఆయన యందు మృతి పొందారో వాళ్ళందరూ లేచుకుంటూ వస్తుంటారు. యేసుక్రీస్తు వస్తాడు. వచ్చినప్పుడు అందరు సమాధులు తెరవబడతాయి. వాళ్ళందరూ పరదేశంలో నుంచి మొత్తం ఏం చేస్తారు? దేహాన్ని ధరించుకుంటారు. మొత్తం సమాధులు తెరవబడతాయి. ఎముకల మీద ఏమైపోతుంది? మాంసం మొదుగుతుందిగా. ఎందుకంటే మనకు ఉన్నది కదండి ఎజెకియేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో మొత్తం అదంతా రాయబడిన మాటలన్నిటినీ చక్కగా మాంసము ఎముకలు అన్నీ వచ్చేస్తాయి. మొత్తం ఒక ధ్వని పుడుతుందని ఖచ్చితంగా వీళ్ళందరూ వచ్చి దేహాన్ని ధరించుకుంటారు. చక్కగా ఆయన వారందరూ వెళ్ళిపోతారు. ఆయన వారు కింద అదే మాట ఉంటాడండి, ఆయన వారే బ్రతికింపబడతారంటారు చూడండి. ప్రతివాడు తమ తమ వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలంగా క్రీస్తు తరువాత తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు ఆయన వారు ఎవరు? ఆయన వారు ఎవరండి? ఎవరు ఆయన వారు? ఎవరు? ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికిన వాడే ఆయన వారు. మూస పద్ధతిలో ఉండి మేము నమ్ముకున్నామండి, రొట్టె తిన్నామండి అన్ని అంటే ఆయన ఏమంటారు? ఇకనా మీరెవరో నేను ఎరగను, అక్రమము చేయవాళ్ళ నా ఎదురుండి పొండి, అపవాదికి దాని దూతలకు సిద్ధపరిచిన స్థలంలోకి వెళ్ళిపోండి. నేను చెప్పిన మాటలు ఏం చేశారు మీరు? నేను చెప్పాను కదా మాటలు, ఏం చేశారు మీరు? నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు చేయక ప్రభువా 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 ఎందుకు నన్ను పిలిచారు? మీరు పిలువట్లో ఉంది, మీరు మీ బ్రతుకుల్లో మాత్రం చూపించలేదు. మీరు గమనించండి. పుకారు మాత్రం యేసుతో, షికారు మాత్రం సాతానుతో. పుకారు మాత్రం మేము క్రీస్తుతో ఉన్నామండి, క్రీస్తు ప్రజలం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. పుకారు మొత్తం క్రీస్తుతో, షికారు మొత్తం దయ్యంతోనే, సాతాన్తోనే, ఆలోచనలతో. మీరు గమనించండి. దానివల్ల ప్రయోజనం అంటే ఏముండదండి. తమ తమ వరుసలోనే బ్రతికింపబడతారు. తనవారు బ్రతికింపబడారు. తనవారు ఉన్నారు, తన వారిని కానివారు కూడా ఉన్నారు. తనవారు ఎవరు? అపోస్తులందరూ తనవారు, ప్రవక్తలందరూ తనవారే. మొదటి శతాబ్దం క్రైస్తవులందరూ తనవారే. తన అడుగు జాడల్లో నడిచిన వారు, నోట కపటము లేని వారు. మాట చూసుకుందామండి. కింది వచనం చదువుదాం మరొకసారి. 24వ వచనం, ఇందులోనే 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును,
బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. రాజ్యం అప్పగించాలంటే ఆ రాజ్యంకి ఒక బలం ఉందండి. ఆ చిన్న సందర్భం చెప్పి ముగిస్తా. అపవాదికి పాదాల కిందికి రావాలి, యేసు రాజ్యంగా అప్పగించాలంటే యేసు పరలోక వాసి అయి ఉంటాడు. కింది వచనంలో 25వ వచనం చదవండి, దాన్ని మంచిగా మీకు వివరిస్తుంది. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదపీఠముగా తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలనము చేయుచుండవలని. బాగా గమనించండి. మనుషులు వీళ్ళేంటి? శత్రువులందరినీ తన పాదపీఠముగా ఉంచు వరకు. శత్రువులు ఎవరు ఉండరండి? మనుషులు. ఆ దేవుని శత్రువు దయ్యమా? ఒకప్పుడు దేవదూతగా ఉన్నది శత్రువుగా మారిపోయింది. తన మనసులో ఏంటంటే మహోన్నతుడితో నేను సమానముగా మరి కూర్చుందును, నా సింహాసనము ఉత్తర సభాపర్వతం మీదకి హెచ్చించుకుందును, మహోన్నతునితో సమానముగా కూర్చుందునని వాడు మనసులో అనుకున్నాడు. కొంతమందిని మొత్తం ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. పరలోకంలోనే యుద్ధ శంకారాన్ని పూరించాడు. వాడు పరలోకంలోనే ఎవరి నిమిత్తము? మన నిమిత్తం. మనం కుమారులమని, మనకు నమస్కారం చేయాలని, మనకు సేవలు చేయాలని దేవుడు అనుకున్న వెంటనే అక్కడ వాడు పరంపర వానికి జైత్రయాత్ర స్టార్ట్ అయిపోయింది. అక్కడ పరలోకంలో వానికి స్థలం లేక కత్తి దెబ్బతిని భూమి మీద పడ్డవాడు. వాడు భూమి మీదకి వచ్చి సర్వలోకమును మోసపుచ్చు అపవాదనియు సాతాననియు ఆదిఘట సర్పమనియు పిలువబడుతూ సర్వలోకాన్ని మోసపుచ్చుతుంది, నరకానికి పాత్రుడుగా చేస్తుంది. మరి యేసుక్రీస్తు జయించాడు, వాని పాదాల కింద తొక్కేశాడు, వెళ్ళిపోయాడు. మరణపు ముళ్ళను పిలిచాడు, వెళ్ళిపోయిన తర్వాత మన శత్రువులందరూ, అంటే ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారంటే అపవాది క్రీస్తు పాదాల కిందికి రావాలి అంటే, ఆయన రాజ్య పరిపాలనలోకి పాదాల కిందికి రావాలంటే ప్రియమైన దేవుని వలన ఎలా ఉండాలి, ఏముండాలంటే సంఘానికి ఆ బాధ్యత అప్పగించాడు. చూడండి, సంఘానికి ఆ బాధ్యత అప్పగించాడు. ఈ 25వ వచనంలో ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చెయ్యవలని. ఎలా ఉంటుంది అది? ఎలా వస్తుంది? ఆయన పాదాల కిందికి ఎలా వస్తుంది? ఆయన ఇక్కడ లేడు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడని మనం చెప్తున్నాం? పరలోకంలో ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడని బైబిల్ చెప్తుంది. మరి ఆయన పాదాల కిందికి రావాలి అంటే ఆయన పాదాలు ఎక్కడున్నాయండి? పరలోకం ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయా? ఆయన పాదాలు ఎక్కడున్నాయి? ఆయన శిరస్సుగా ఉన్నాడు. సంఘంగా మనం ఏమై ఉన్నాం? కూడుకొని ఆయనకు అవయవాలమై ఉన్నాం. సంఘం అని మనం అందరం కూడుకున్న తర్వాత ఏమై ఉండాలి? వాడు మన పాదాల కిందికి రావాలి. అప్పుడు ఏమవుతాడు? ఆయన పరలోకం నుంచి వెళ్ళి వస్తాడు. ఆయన రావాలి ఖచ్చితంగా. రాజ్యంగా అప్పగిస్తాడు. ఎలా ఉంటే అప్పగిస్తాడు? ఆ శత్రువును ఖచ్చితంగా మన పాదాల కిందికి తీసుకురావాలి. సంఘం అనే పాదాల కిందికి తీసుకురావాలి. సంఘం ఎలాంటి పాత్ర పోషించాలి? వాని బారిన పడకుండా, వానిలో ఉన్న అవలక్షణాలన్నిటి మనలోడికి రాకుండా సంఘం అనే క్రీస్తు అవయవాలుగా మనం మారిపోతే అప్పుడు క్రీస్తు రాకడ ఆరంభమవుతుంది. అప్పుడు వాడిని సంహరిస్తాడు. ఎందుకంటే వాడు చచ్చిపోవాలంటే ఖచ్చితంగా ఏంటి? క్రీస్తుకు అవయవాలుగా కలిగి ఉన్న మనము ఖచ్చితంగా మన కళ్ళు, మన నోరు, మన చెవులు ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఉండి వాని వశములో మనం ఏమాత్రం పడకుండా, సాతాను బారిన పడకుండా చక్కగా క్రీస్తు ఎలాగ బ్రతికాడో మనమందరం ఒకే శరీరంలోనికి రావాలి. వ్యక్తులుగా మనం అందరం వేరే ఉండొచ్చు, సంఘాలుగా నువ్వు వేరుగా ఉండొచ్చు, ఆయా ప్రాంతంలో ఉండొచ్చు, కానీ ఒకే ఆలోచనతో, ఒకే తలంపులతో మనమందరం శత్రువు మీద యుద్ధాన్ని ప్రకటించి, పాపాన్ని మీద యుద్ధాన్ని ప్రకటించడం అనుకోండి, సువార్తను అనే సిద్ధ మనసుల జోడు మన పాదాలకు తొడుక్కున్నాం అనుకోండి, అపవాది మన పాదాల కిందికి వస్తాడు. యేసుక్రీస్తు పరలోకం నుంచి వెళ్ళి మరి రంగప్రవేశం చేస్తాడు భూమి మీద. అప్పుడు వాని మరణం అనేది ఆరంభమవుతుంది. కింద చెప్తున్నాడు చూడండి, ఈ పక్కకు పెట్టి దుష్టుడు వచ్చిండు లేచిండు అని మనం ఏం చెప్తున్నాం? సపాట్లు కొట్టుకొని సంతోషపడుతున్నాం. కానీ వాని మరణాన్ని చేయాలంటే ఏం చేయాలి? సంఘం అనే పాదాల కిందికి రావాలి ఖచ్చితంగా. అందుకనే సువార్త అనే సిద్ధ మనసుల జోడు ఏం చేయాలన్నా? తొడుక్కొని పాదములకు సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అండి. పాదములు ఆ పాదాలకు ఇచ్చి నువ్వు వెళ్ళు అన్నాడు. పాదము కడప బయటికి దాటితే కదండి సువార్త ప్రకటింపబడేది. అందుకనే వాడు మడవ మీద కొడతాడు చాలా జాగ్రత్తగా. వినడానికి రానివాడు, వాక్యం చెప్పడానికి పోనీడు. అందువల్ల మడవ మీద కొడతాడు వాడు. అందు గురించి అయిపోద్దిగా. అందుకని చూడండి ఏమంటున్నాడు, ఇది వచ్చిన చూద్దాం. కడపట 26వ వచనం, కడపట నశింపజేయు శత్రువు మరణము దేవుని సమస్తమును క్రీస్తు పాదముల కింద లోబర్చి ఉంచెను. సమస్తమును లోబర్చి ఉన్నది చెప్పినప్పుడు
ఆయనకు సమస్తమును లోబర్చిన వాడు తప్ప సమస్తమును లోబర్చి ఉన్నందున ఈ సంగతి విషదమే. ఆయన తొక్కి ప్రవక్తలు తొక్కారు, అపోస్తులు తొక్కారు, యేసుక్రీస్తు తొక్కాడు, కొన ఊపిరితో ఉంది. అపోస్తులు కూడా తొక్కిపోయారు. ఇప్పుడు తొక్కవలసిన బాధ్యత ఎవరికి ఉందండి? మనకే ఉంది. అయినా కూడా వాడు ఊపిరి పోసుకుంటా ఉన్నాడు. గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నాడే అనేకులను మింగుతున్నాడు. ఈ పాదాల కిందికి రాకుండా వాడు నెత్తికెక్కి తొక్కుతున్నాడు. ఏమాత్రం మనం వానిలో పడిపోతున్నాం, ఎలా పడిపోతున్నాం, ఎందుకు పడిపోతున్నాం అన్న దాని మీద ఒక మంచి మాట చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం 2:20 నుంచి చదివినా మంచిగా ఉంటుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు మనం ఏం చేయాలట? క్రీస్తు అడుగు జాడల యందు నడుచుకున్న వలనని మనందరికీ మాదిరిగా ఉంచిపోయాడు. ఆయన అడుగు జాడల్లో నడిస్తే నువ్వేమైపోతావు? శత్రువు ఆటోమేటిక్ ఏమవుతాడు? మన పాదాల కిందకి వస్తాడు. క్రీస్తు అడుగు జాడలు నడవకపోతేనే ప్రమాదం. ఆయన పాదాల కిందికి రావాలంటే ఆయన ఏం చెప్పాడు ముందే? ఆయన అడుగు జాడల్లో మీరు నడవాలి, ఆయన అడుగుల్లో అడుగేయండి. ఆయనలాగా మనం నడిచామనుకోండి, శత్రువు ఏమైపోతాడు? సంఘం అనే మన పాదాల కిందికి వస్తాడు. వాడు వచ్చిన తర్వాత ఏమైస్తాడు? యేసుక్రీస్తు పరలోకం నుంచి వస్తాడు. అప్పుడు వాడి మరణం జరుగుతుంది. అప్పుడు వాడు అంతమైపోతాడు. మనకందరికీ ఏంటి? విమోచన అయిపోద్ది, పరలోకం వెళ్ళిపోతాం. ఆయన రాకడకు, యుగ సమాప్తికి, మరి శత్రువు మరణానికి ముడిపడి ఉన్నదండి. ఈ అన్నిటిని మర్పింపజేసిండు అంతే. ఈ అన్నిటి మరణం అంటే ఏదో తప్పైనట్టు, ఆ మాట అసలు ఎత్తకూడదన్నట్టు. ఇది ఎంత దుష్టుడి పోదా మీకు తెలుసా? దుష్టుడు అన్నీ బాగా అంటుడు. ఖచ్చితంగా మరణం చూడక బ్రతికే నరుడేవాడు, పాతాళం వశం కాకుండా ఉండేవాడు అంటాడు. ఖచ్చితంగా మరణం అనేది ఏంటంటే వాళ్ళకు దినదినము మేము వదకు చేయబడిన గొర్రెల వలె ఉన్నామంటాడు. వదకు చేయబడిన గొర్రెల వలె ఉన్నాము, దినదినం మేము చంపబడుతున్నాము, ఇది చేస్తున్నాం మొత్తం అంటాడు. కానీ ఈరోజు నోటి మాటతో మరణం అంటే మనం ఏది కోరుకుంటే గదే వస్తుంది. మనకు దరిద్రత ఉండొద్దు, మనకు రోగం ఉండొద్దు, మనకు నొప్పి ఉండొద్దు. ఏంటి దుర్బోధ? బైబిల్ తెలియక, ఆత్మానుభవం లేక, బైబిల్ తెలియక, అపవాదిని హృదయంలో ఉండి లేనిపోని దుర్బోధనని ప్రపంచానికి బోధించే భ్రష్టులుగా మారుస్తున్నారు. క్రైస్తవునికి కోరికలు పుడుతున్నాయి, ఇంకా నీకు ఆశలు పుడుతున్నాయంటే ఇంకా నేను ఎక్కువ కాలం బ్రతుకుతున్నా నీకున్నది. కానీ నేను చదివి ఇదే నా చివరి ప్రసంగం అయినట్టుగా ఉండాలి ప్రతి మనిషిది. ఇదే నా చివరి ప్రసంగం, రేపు లేస్తానో లేనో, ఇదే నాకు ఇచ్చిన ఈ దినమే నాకు ముఖ్యం. రేపటి గురించి ఆలోచించకూడదు అంటాడు. అందుకే మీ చింత యావత్తు ఆయన మీద ఇవ్వండి. మీరు ఆలోచించడం వల్ల మీ ఎత్తు మురుడు పెంచుకోలేరు అని చెప్పాడు. అనేకమైన సందర్భాలు చెప్పాడు ప్రియులారా. కానీ ఏ విధము చేతనైన మృతుల్లో నుంచి వెళ్ళి పునరుత్థానం కలవాలి అంటే ప్రథమ ఫలంగా ఎవరు లేచారు? క్రీస్తు లేచాడు. క్రీస్తు వచ్చినప్పుడు ఏమవుతారు? ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారిలో మనం ఉండాలి. ఆయన ప్రేమించే వారిలో మన సంఘం నిలబడాలి, క్రీస్తు సంఘం. అందుకని ఏముంది? స్వరక్తం ఇచ్చి తన కొన్న క్రీస్తు సంఘానికి మనం ఏమై ఉన్నాము? అవయవాలమై ఉన్నాము. శిరస్సు ఎవరై ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నాడు. మనం అవయవాలు ఉన్నాం. మనమే పాదాలంగా మారిపోతున్నాం, మనమే చేతులుగా మారిపోతున్నాం. మన మీద యుద్ధం ఎవరి మీద? అపవాది మీద. మన శత్రువు ఎవరు? అపవాది. మనకు దేవునికైనా మనకైనా శత్రువుడు అపవాది. కానీ దుష్టుడు ఏం చేస్తున్నాడు? మనుషులను చూపిస్తున్నాడు, ఎదుటి మనిషిని చూపిస్తున్నాడు. అది తప్పు. అది మనం తెలుసుకోకపోవడం తప్పు. గమనించాలి. ఎందుకంటే దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది. ఖచ్చితంగా మనం క్రీస్తు అడుగు జాడలు నడిస్తే తప్ప వాడు మన పాదాల కిందికి రాడు. సంఘం అనే పాదాల కిందికి రాడు, క్రీస్తు అనే పాదాల కిందికి రాడు. మనమందరం క్రీస్తు లాగా మారాలి. క్రీస్తు స్వారూప్యంలోనికి మారితే తప్ప క్రీస్తు రాకడా. ఎందుకంటే క్రీస్తుని కనపరిస్తేనే మనం ఖచ్చితంగా క్రీస్తు పాదాలు కలిగినట్టు. క్రీస్తుని కనపరచకుండా, క్రీస్తు అడుగుజాడలు లేకుండా మనం వేరుగా, క్రీస్తు వేరుగా ఉన్నామనుకోండి, వాడు ఇంకా ఆయుష్కాలం పెంచుకుంటూ అనేకులను నరకపాత్రలు చేయడానికి మనమే వానికి ఆయుష్ పోస్తున్నట్టు అని తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్ల, ఇంకా చాలా ఉన్నాయి దీని మీద చెప్పేది. మనం ఎట్లా రేపు ఖచ్చితంగా మనం ప్రతి శుక్రవారం దాకా మనం చెప్పుకుంటూనే ఉంటాం కనుక దీని మీద సుదీర్ఘంగా మీకు క్లారిటీగా ఈ పునరుత్థానం మీద ఎందుకు వాళ్ళు ఇంత గొప్పగా బ్రతికారో ఇంకా క్లారిటీగా దీని మీద ఖచ్చితంగా మాట్లాడతా. మరి తలలుంచుకోండి. ఎందుకంటే మరి సాయంత్రం మరి ఆరాధన ఉంది, కూడిక కూడా ఉంది కనుక మరి ఈస్టర్ పండుగ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు కాబట్టి చక్కగా మరి మనం దాంట్లో కూడా మళ్ళీ పాల్గొనాలి కనుక, ఎందుకంటే ఎక్కువ ఈ దేహము ఎంతవరకు ఉండాలో అంతవరకు అలసిపోయిన దేహానికి మళ్ళీ ఇబ్బంది అయ్యేగా అలసట తీసుకోండి, తలలుంచుకోండి, ప్రార్థించుకుందాం.
క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. నీ వాక్యము నాయన మా పాదములకు దీపము, నీ వాక్యము నాయన మాకు జీవాహారం, ఆహారం నాయన. దాన్ని తీసుకుంటున్న మేము తండ్రి ఉన్నతంగా నాయన మా బ్రతుకుల్లో లోటుపాట్లన్నిటి తండ్రి చూసుకొని నాయన చక్కగా తండ్రి క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా నాయన, క్రీస్తు వచ్చినప్పుడు నాయన పునరుత్థానములో మా వరసలో మేము బ్రతికింపబడేవారిగా తండ్రి ఉండునట్లు తండ్రి ఉండాలంటే నాయన క్రీస్తు కలిగిన గుణాతి క్షేములను మేము కూడా కలిగి తండ్రి నాయన ఉన్నతంగా నాయన సాతాను తంత్రములను తండ్రి ఎరిగి వానిలో ఉన్న దుర్గుణాలు ఏ ఒక్కటి మా హృదయంలోనికి రాకుండా నీ వాక్యమనే నాయన వాక్యమును తండ్రి మాకు కంచెగా కావలిగా మా హృదయానికి తలంపులకు పెట్టుకొని తండ్రి నాయన మా పాదములకు తండ్రి నాయన సువార్తనే సిద్ధ మనసని జోడు తొడుక్కొని తండ్రి విశ్వాసం అనే డాలు పట్టుకొని తండ్రి ఆత్మ ఖడ్గమును ధరించి నాయన మరి మీరిచ్చే సర్వాంజ కవచమును ధరించుకొని తండ్రి పోరాడే యోధులుగా, శక్తివంతులుగా, బలవంతులుగా, క్రీస్తు యేసుకు సైనికులుగా, ఆయనకు సహోదరులుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని, బలపరచమని, స్థిరపరచమని నిండు మనసుతో వేడుకుంటూ ఈరోజు సాయంత్రం జరగబోతున్న కూడికలో తండ్రి చక్కగా తండ్రి జరిగించమని నాయన నిండు మనసుతో వేడుకుంటూ నీకు మహిమకరంగా మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా తండ్రి అన్యజనులందరూ తండ్రి పాల్గొని తండ్రి చక్కగా నాయన వాళ్ళకు ఏర్పరిచిన విందును కానీ జీవాహారంతో పాటు మరి విందు కూడా తండ్రి ఏర్పాటు చేస్తుండగా తండ్రి నీ కృపా సహాయమును మెండుగా దయచేయండి తండ్రి. ఎలాంటి ఆటంకాలు లేకుండా తండ్రి దిగ్విజయంగా మరి నాయన పూర్తి చేసుకొని చక్కగా మేము పొందిన ఆనందాన్ని మరి ఇతరులకు కూడా పంచేటట్టుగా నాయన అందులో తండ్రి పాలిభాగస్తులు చేయడానికి తండ్రి నాయన మరి ప్రతి ఒక్కరు తరలి వచ్చి తండ్రి అందులో పాల్గొని తండ్రి చక్కగా మరి ఆ కూడికను దిగ్విజయంగా పూర్తి చేసుకునే మరి అటు గొప్ప కార్యం తండ్రి మరి జరిగించమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ బలమైన నీ హస్తానికి తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఇంతవరదాకా నీ పిల్లలు విన్నారు తండ్రి. విని విడిచిపెట్టి వారు కాకుండా విన్న ప్రతి మాట నీ పిల్లలు తమ హృదయమైన పలక మీద ముద్రించుకొని మా ప్రవర్తన అంతటి మీద నేను అధికారిగా ఒప్పుకుంటూ మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా, సత్యానికి సాక్షులుగా, నీ సన్నిధాన వర్తనులుగా నాయన మరి నీ కనుదృష్టి మా మీద ఉంచి కాచి కాపాడమని, నీ సన్నిధి క్రాంతి మా మీద ప్రకాశింపచేయమని నిండు మనసుతో వేడుకుంటూ బలమైన నీ హస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన పుణ్యమైన నామని ప్రార్థన మనం అడిగి సమర్పించి బతిమలాడి వేడుకుంటాం తండ్రి.